అదే 6 kgs తగ్గాను. మంచిది. అంటే రోజు మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది అది. తెలుస్తుందండి, బాగా తగ్గారు. డిఫరెన్స్ తెలుస్తున్నారు బాగా. అదే సార్ అదే రోజు ఏంటంటే పొద్దున్న 4:30కి అయిపోయేవారు నిద్ర. తర్వాత ఇక నైట్ 10 వరకు ప్రోగ్రామ్స్ కదా, దాంతో బాగా అలసిపోయే వాళ్ళము. అలా పట్టేది నిద్ర. మొదట్లో కొద్దిగా భయపడ్డాను వాతావరణం ఎట్లా ఉంటుందని. వాయిస్ క్లియర్ గానే ఉందా నాది? ఫ్యాన్ శబ్దం బాగా వస్తుందా? బాగుంది సార్, బాగుంది. వాయిస్ క్లియర్ గానే ఉందా? ఫ్యాన్ శబ్దం ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? సార్ నీట్ గా ఉంది. హలో, ఫ్యాన్ శబ్దం ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా? లేదు సార్, బాగానే ఉందండి. బాగుంది సార్, ఏం బాగానే ఉంది. వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా రకాల ఎక్సర్సైజ్లు అవి ఇవి అన్ని నేర్పించారు. జై శ్రీకృష్ణ. చాలా ఎక్సర్సైజ్లు, వ్యాయామాలు, యోగాలు, ముద్రలు. తర్వాత బాగున్నా. సో వాటికి తోడు అన్ని. నమస్తే. నమస్తే. బాగున్నామండి, థ్యాంక్ యూ. వచ్చే ముందు కొద్దిగా అక్కడ కూడా వెదర్ చేంజ్ అయింది. దాంతో ఏమైందంటే లాస్ట్ 2 days మా రూమ్మేట్స్ అందరూ దగ్గి పెట్టారు. ఆఖరికి మనమేమో దగ్గుల సామ్రాట్ కదా, వాళ్ళందరూ దగ్గేసరికి మనకు కూడా కొద్దిగా దగ్గు స్టార్ట్ అయింది. నాకు ఎత్తనో వచ్చిందో, సార్ మీరు 15 రోజులు తగ్గించుకోలేదు కదా సార్, దగ్గు అంటారేమో మీరు అని. సరిగ్గా వచ్చే రోజు మళ్ళీ దగ్గు స్టార్ట్ అయింది నాకు కూడా. సో అట్లా అనమాట. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ ఫైన్. ఏదైనా మిలిటరీ క్రమశిక్షణ కదా, మంచి క్రమశిక్షణగా ఉంచారు చాలా. రోజులు వేయాలన్నా 4:30కి. రోజు 4:30కి విధులు వేస్తారు. మీరు రేపటి నుంచి ఇక్కడ కూడా లేయాలా? మీ ఇంట్లో నుంచి 4:30కి లేస్తారు అనుకున్నా. చాలా రోజులు అయిపోయింది. సార్ జై శ్రీకృష్ణ. బాగున్నారా సార్? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం చాలా బాగుంది. అంటే ప్రాబ్లం వల్ల ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఈ ట్రాఫిక్ ఇదంతా కదా, అక్కడ ఇవన్నీ లేవు కదా. అక్కడ పొద్దున లేచినప్పటి నుంచి ఇంకా అసలు బిజీ. పొద్దున 4:30కి లేస్తాము. లేచిన తర్వాత 5 o'clockకి టీ ఉంటుంది. 5 o'clockకి టీ తీసుకుని కింద హాల్ లోపల ఏకాత్మత మంత్రం ఉంటుంది అన్నమాట. ఏకాత్మత మంత్రము, ఏకాత్మత స్తోత్రము, అవి 2 అయిపోయిన తర్వాత పంచాంగం చెప్తారు. పంచాంగం అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరి సంఘస్థానికి వెళ్ళాలి. సంఘస్థానం అంటే ఏంటంటే పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటల పాటు ఎక్సర్సైజులు చేయిస్తారు అనమాట. ఎక్సర్సైజులు, మార్చ్ పాస్ట్లు ఇవన్నీ చేయిస్తారు. చేయిస్తే అవన్నీ కూడా పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి పొద్దున 5:30 నుంచి ఏకాత్మత మంత్రం అవన్నీ అవ్వగానే అక్కడి నుంచి అక్కడికే గ్రౌండ్ లోకి వెళ్ళిపోయే వాళ్ళం. గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత గ్రౌండ్ లోపల ఒక 1.5 hours అది. మళ్ళీ 7 o'clock నుంచి మళ్ళీ హాల్ లోపలికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత హాల్ లోపల మళ్ళీ ముద్రలు, వ్యాయామాలు ఇవన్నీ. తర్వాత 7:45 తర్వాత గ్రూప్స్ గా సర్వీస్ చేయాలి. సర్వీస్ చేయాలంటే కారిడార్స్ ని ఊడవాలి. ఊడ్చిన తర్వాత తుడవాలి. టాయిలెట్స్ అవి ఉంటాయి కదా, వాటితోటి స్క్రబ్బర్ తోటి క్లీన్ చేయాలి. సో ఎక్కడ ఎల్లో మరక ఉండకూడదు టాయిలెట్స్ లోపల. సో అట్లాగా కామన్ టాయిలెట్స్ ఉంటాయి అన్నమాట. బాత్రూమ్స్, యూరినల్స్, టాయిలెట్స్ అన్ని కూడా క్లీన్ చేయాలి. అవి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనకు స్నానానికి టైం ఉంటుంది. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని ప్రాక్టీస్ కోసం ఇస్తారన్నమాట. అవి ప్రాక్టీస్ చేయాలి. అవి ప్రాక్టీస్ చేసిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. డిస్కషన్ ఒక 1 hour పాటు, అంటే సుమారుగా 11:30 వరకు డిస్కషన్స్ ఉంటాయి. ఆ 11:30 వరకు ఉన్న డిస్కషన్స్ లో ముందు రోజు చెప్పిన క్లాసులలో చెప్పిన టాపిక్స్ అన్ని కూడా వాళ్ళు అడుగుతారు. ఏం నేర్చుకున్నావు నిన్న అని చెప్పేసి అడుగుతారు అనమాట. అవన్నీ కూడా మనము చక్కగా చెప్పాలి. చెప్పకపోయినా ఏమనరు, కానీ చెప్పకపోతే ఇన్సల్ట్ ఉంటుంది కదా, నువ్వు చెప్పు అని అంటారు. అంటే మొత్తం మాది 107 people అనమాట టోటల్ మా టీం లోపల. ఈ 107 teams ని 6 గ్రూప్స్ గా విడదీశారు.
6 గ్రూప్స్ లో ఒక్కొక్క గ్రూప్ లోపల 18 మంది అనమాట. సో అట్లాగా ఎవరి గ్రూప్ లో వాళ్ళకి ఒక గ్రూప్ కి ఒక 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 టీచర్ వస్తాడు. ఆయన వచ్చి ఆయన క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటాడు. వాటన్నిటికీ మనము జవాబు చెప్పాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి చిన్న గ్రూప్ కాబట్టి గ్యారంటీగా చెప్పి తీరాల్సి వస్తుంది. నిన్నేం నేర్చుకున్నాము అనే దానికి చెప్పాల్సి వస్తుంది. సరే, నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే నేను బోలెడంత నోట్స్ రాసుకునేవాడిని, చదువుకునేవాడిని, చాలా చేసేవాడిని. అక్కడ దాదాపుగా రోజు మొత్తం చదువుకుంటునేవాడిని. టైం దొరికిన ప్రతి 5 minutes చదువుకుంటునేవాడిని. సో కాబట్టి దేవుడి దయ వల్ల ఏం ప్రాబ్లం కాలేదు. అదైన తర్వాత నెక్స్ట్ 11:30 నుంచి 12:40 వరకు మెయిన్ క్లాస్ ఉంటుంది అనమాట. అంటే మెయిన్ క్లాస్ అంటే దాన్ని గోష్ఠి లేదా సంవాదం అంటారు. ఆ గోష్ఠి సంవాదం లోపల 1 hour పాటు ఒక ఆయన వచ్చి చెప్తాడు. పెద్ద హాల్ ఉంటుంది అనమాట. ఒక 500 people పట్టే హాల్లో మేము 107 people కూర్చుంటాము. అక్కడ ఆయన చెప్తూ ఉంటాడు. మనం ప్రశ్నలు ఉంటే కూడా అడగచ్చు. గోష్ఠి అంటే క్వశ్చన్స్ కూడా అడగచ్చు అన్నమాట. అది అయిపోయిన వెంటనే లంచ్ కూడా ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ 2 రోజులకు ఒక టీము సర్వింగ్ చేయాలన్నమాట. వడ్డన చేయాలి. ఆ వడ్డన కూడా ఎట్లా ఉంటుందంటే మంచిగా పవిత్రంగా చేయాలి. మొత్తం బ్రహ్మార్పణం, బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నౌ అది ఉంది కదా, అది సహనావతు సహనౌ భునక్తు ఇవన్నీ కూడా చెప్పాలి. చెప్పి మొత్తం మీద భోజనం స్టార్ట్ చేయాలి. భోజనం స్టార్ట్ చేసి మనం భోజనం కంప్లీట్ చేసేసరికి సుమారుగా 1:30 అవుతుంది. 1:30 నుంచి 3 o'clock వరకు రెస్ట్ అన్నమాట. 1.5 hour పాటు పడుకోవాలి. సరే, చాలా మంది కబుర్లు చెప్పుకునేవాళ్ళు. బట్ మీ గురువు గారి సంగతి తెలుసు కదా. సో కన్ను మూసుకోగానే నిద్రపోతాడు ఆయన. సో అక్కడ జస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. రూమ్ లోపల పడుకుని పోయాం. పడుకున్న తర్వాత నెక్స్ట్ నిద్ర అయిపోయిన తర్వాత 3 o'clock లేపుతారు. 3 నుంచి 3:30 వరకు ఫ్రెష్ అవుతాం. ఫ్రెష్ అయిన తర్వాత ఇక 3:30కి కిందికి వెళ్తాము. కిందికి వెళ్ళాక ఇక్కడ మెయిన్ డిస్కషన్ ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారంటే బౌద్ధిక్ అంటారు. ఈ బౌద్ధిక్ ఏమో 1 hour ఉంటుంది. 1 hour 10 minutes కరెక్ట్ గా 4:40కి అయిపోతుంది అనమాట. 4:40కి బౌద్ధిక్ అయిపోగానే అత్యంత అల్పాహారం అని చెప్పేసి ఇస్తారనమాట. అంటే కొన్ని చేతిలో కొన్ని పల్లీలు కానీ కొన్ని బఠానీలు కానీ అట్లా పెడతారనమాట. పెట్టి మజ్జిగ కానీ తర్వాత అక్కడ లోకల్ గా దొరికే పానకం ఏదో ఉంటుంది. ఆ పానకం కానీ మజ్జిగ కానీ ఇవన్నీ ఇస్తారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ గ్రౌండ్ లోపల మళ్ళీ 7 o'clock దాకా మాకు ఎక్సర్సైజెస్ అవి ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి డ్రెస్ వేసుకొని చేయాలి. మేమున్న 15-16 రోజుల్లో 6-7 రోజులు డ్రెస్ వేసుకొని చేసామన్నమాట. డ్రెస్ అంటే బూట్లతో సహా చేయాలి. బూట్లతో సహా ఉండి ఆ బూట్లతో సహా మొత్తం పద సంచలనము తర్వాత అవన్నీ చేయాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 7ంటికి ఏముందబ్బా, ఏంటి మర్చిపోయాను, ఒక్క రోజుకే మర్చిపోయాను. 7 o'clockకి జై శ్రీకృష్ణ. సో అట్లాగా మొత్తం మీద అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇక స్నానం అయిపోగానే మళ్ళీ ఇంకొక క్లాస్ రైట్ సెల్ఫ్ స్టడీ క్లాస్ ఉంటుంది. సెల్ఫ్ స్టడీ క్లాస్ అంటే ఏంటంటే బుక్ ఇస్తారు. ఆ బుక్ కంప్లీట్ చేయాలి. 5 days లో కంప్లీట్ చేయాలన్నమాట. ఆ బుక్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ బుక్ అయిపోతుంది. ఆ బుక్ మనము కంప్లీట్ చేసిన తర్వాత 6th day నాడు ఆ బుక్ లో మనం ఏం అర్థం చేసుకున్నాము అనేది స్పీచ్ ఇవ్వాలి. ఆ స్పీచ్ కి మళ్ళీ మార్క్స్ ఇస్తారన్నమాట. అవి సెపరేట్ మార్క్స్. అది మా టీం లోపల ఇక మీరు అనుకున్నట్టుగా నాకే మంచి మార్కులు వస్తాయి, అందులో వచ్చాయన్నమాట. సో అది స్పీచ్ ది సెపరేట్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది అయిపోయిన వెంటనే 7:40కి మాకేం చేసేవారు, 7:40కి ఏం చేసేవాళ్ళబ్బా, రైట్ భోజనం చేయించేవాళ్ళు. 7:40 అంటే పావు గంట. మళ్ళీ అందులో కూడా టీమ్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్కళ్ళది ఆ గిన్నెలు అవి ఇవి తీసుకొని బయటకు వెళ్ళాలన్నమాట. అవన్నీ తీసుకెళ్లి మళ్ళీ అందరికి వడ్డించి రావాలి. సో భోజనం అయిపోయేసరికి 8:45 నుంచి 9:45 వరకు ఫైనల్ క్లాస్ ఉంటుంది అనమాట. ఫైనల్ క్లాస్ అయిపోయిన తర్వాత 9:45కి రూమ్కి వెళ్ళిపోవాలి. 10 o'clockకి లైట్ తీసేసేయాలి రూమ్ లోపల. తర్వాత మళ్ళీ పొద్దున 4 o'clockకి టాయిలెట్స్ దగ్గర ఫుల్ రష్. ఒక టాయిలెట్ బయట వెయిట్ చేయాలన్నమాట. దేవుడా ఎప్పుడు వస్తాడు, దేవుడా నా జీవితం అవుతుందా లేదా, దేవుడా ఇవాళ నేను బాత్రూమ్కి వెళ్ళగలుగుతానా లేదా అని. కింద నుంచి ఏమో విజిల్స్ వస్తూ ఉంటాయి. రూమ్ లోకి భజనలు చేసుకుంటూ వచ్చేస్తుంటారు అనమాట. గ్యాంగ్స్ గా వస్తూ ఉంటారు. వాళ్ళు ట్రైనర్స్ వీళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు. రామ రామ అనరాధ రఘుకులుడు ఉన్నాయి కదా పాటలు, అవన్నీ పాటలు పాడుకుంటూ రూమ్లలోకి వచ్చేస్తూ ఉంటారు. మొత్తం బిజీగా అంతే కదా సార్. డే మొత్తం బిజీ. కదలిక లేదు, మీరు అట్లా కూర్చున్నారు అక్కడ. ఎందుకు అట్లా వస్తుంది? మీరు కూర్చున్నారు కానీ కదలిక లేదు. మీరు
అందరికి ఎక్కడ అట్లే ఉంది. ఎక్కడ అంటున్నారు మీ- ఇప్పుడు? మీరు కూర్చున్నప్పుడు కదలిక లేదు ఇక్కడ, నాకు రావడం అట్లుంది. నాకు అర్థం అందరికి అట్లా కావాలి. ఉంది. ఫ్యాన్ తీసేనా? మీరు అన్న మాట నాకు అర్థం కాలేదు. మీతో కదలిక లేకుండా కూర్చున్నట్లుంది, కదలిక లేదు మీలో. కదలిక లేకుండా మీరు కూర్చున్నట్టుంది కదలకుండా అంటుంది. కూర్చున్నట్టుందంటండి, మీరు కదలటం లేదట. ఇప్పుడు కదలటం లేదా? కనిపిస్తుందా? చెయ్యి కదులుతుందా? వేణుగోపాల్ గారు కదులుతుందా? లేదు 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 లేదు. మీ ఆయన అందరూ వీడియో స్టక్ అంటే అయిపోయింది. బాడీ మూవ్మెంట్ కనిపించట్లేనట్టుందండి, స్థిరంగా కూర్చున్నట్టున్నారు మీరు. అది అంతే, అట్లే కూర్చున్నట్టుంది అంతే, మంచిగానే కనిపిస్తుంది సార్. కదలిక లేకుండా ఉంది. అలసిపోయారు, వెయిట్ లూజ్ అలసిపోవడం అయినట్టు కాదు, కనబడుతున్నారు అందుకు అది సార్. సరిగా రావడం లేదు. వెయిట్ లూజ్ అయినట్టు కనబడుతున్నారు, వెయిట్ లూజ్ అయినట్టు అది కాదు. కనబడుతున్నారు. బాగా సన్నగా నేను అయ్యారు. నేను మాట్లాడుతున్న వీడియో కనిపించడం మీ లేదు మాటలు అంటున్నారు. వినబడుతుంది, మీరు కనబడుతున్నా, కదలిక లేదు అంటున్నా నేను. ఆయన కనిపిస్తోంది, అతనికి అట్లా కదులుతున్నారు. కనిపిస్తున్నారు కానీ కదలిక లేకుండా ఉంది నేను చెప్పడం. కదులుతున్నా. అన్నీ ఉన్నాయి సార్. అతన్నే లివ్ అయి మళ్ళీ రమ్మనండి సార్. వేణుగోపాల్ వేణుగోపాల్ గారు, గారు నేను చెయ్యి ఊపేది కనిపిస్తోందా? లేదు, అయితే మీరు లీవ్ అయి మళ్ళీ జాయిన్ అవ్వండి. లీవ్ అయి మళ్ళీ జాయిన్ అవ్వండి. అయినా సార్ 2 సార్లు 3 సార్లు అయినా. కానీ మన అందరికి నా వీడియో కనిపిస్తుందట, మీకు ఒక్కరికే కనిపించట్లేదు. నేను కదులుతున్నట్టుగా మధ్య మధ్యలో 2 సార్లు డాన్స్ కూడా చేశాను నేను. ఏం లేదు సార్. ఆ, వీళ్ళందరూ అందరు కూడా సార్ అన్నారు. ఆవకాయ ముద్దపప్పు మీద బెంగ పెట్టుకోలేదు సార్. అంటే అక్కడ నాకు అన్నిటికంటే కూడా ఎక్కువ మిస్ అయ్యేది నిద్ర కదా. ఎందుకంటే నేను జనరల్లీ 5:30, 6కు లేస్తాను ఇక్కడ హైదరాబాద్ లోపల. అక్కడ 4 o'clock నిద్ర లేవాలంటే నాకు 10 o'clock పడుకునే వాళ్ళం. పడుకుంటే 1:30 కల్లా మళ్ళీ నాకు ధ్యానం కోసం లేచేసేవాడిని. 1:30 కల్లా లేచేవాడిని ధ్యానం చేయడం కోసం అర్ధరాత్రి. 1:30 నుంచి 2:30 వరకు ధ్యానం చేసేవాడిని. ఇక చేసిన తర్వాత అబ్బో ఇంకో గంటలో లేవాలి అనుకుంటే ఆ నిద్ర పట్టేది కాదు. 3:30 కల్లా లేచి మళ్ళీ 4:30 నుంచి టాయిలెట్స్ దొరకవు. సో కాబట్టి ఇంకా ఫుల్ 3:30 కల్లా మళ్ళీ వీటికి తోడు ఏమయ్యేది, బట్టలు ఏ రోజు ఆ రోజే తడిసిపోయేవి కదా. ఎందుకంటే 4 గంటలు ఎక్సర్సైజ్ అయ్యాయి, పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. బట్టలు బాగా తడిసిపోయేయడంతో ఏ రోజు ఆ రోజు జాడించుకోవాల్సి వచ్చేది. సో అది మళ్ళీ ఎప్పుడు క్లీన్ షేవ్ ఉండాలి, కంపల్సరీగా అడ్డదిడ్డంగా ఉండకూడదు. సో దాంతో క్లీన్ షేవింగ్ కూడా ఉండాలి. సో నిద్ర బాగా మిస్ అయ్యారు. మధ్య లోపల మాకు అడుగుతూ ఉంటారు, ఎవరన్నా నిద్ర మిస్ అయ్యారా అని, ఎవరికైనా నిద్ర సరిపోతుందా అని. అనగానే సరిపోవట్లేదని నేను చేయలేపాను. నేను అనుకున్నాను చాలా మంది చేయలేపుతారని. దీని చూస్తే నేను లేపాను, ఇంకో లెవెల్లో ఇద్దరే లేపాను, మొత్తం 107 మంది లోపల. అందరికి సరిపోయింది కానీ నాకు సరిపోయేది కాదు, నిద్ర సరిపోయేది కాదు. కాకపోతే ఏంటంటే ఒక్క రోజు కూడా తలకాయ నొప్పి లేదు, ఒక్క రోజు కూడా అలసట లేదు. ఎందుకంటే అలసట ఆలోచించుకునే టైం లోపల కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది. కొత్త ప్రోగ్రామ్ అయింది అంటే మళ్ళీ ఇంకోటేదో మళ్ళీ తర్వాత లాస్ట్ 4 రోజులు 5 రోజులు అయితే ఎగ్జామ్స్. మళ్ళీ ఆ ఎగ్జామ్స్ లోపల కూడా ఒక చిన్న తప్పు చేసినా కూడా మంచి మార్కులు తీసేసేవాళ్ళు. సో అట్లాగా నాకు 2 చోట్ల నాకు ఒక్కొక్క మార్కు తీసేశారు అనమాట. 2 ఎగ్జామ్స్ లో ఒక్కొక్క మార్కు తీసేశారు. నేను అన్ని కరెక్టే చెప్పాను. ఒకటి సూర్యుడి మంత్రం లోపల తేషాం అని ఒకటి ఉంటుంది, ఏషాం అని ఒకటి ఉంటుంది. ముందు తేషాం అని చెప్పాను కొద్దిగా డౌట్ గా చూశాడు. చూడగానే అయితే ఏషాం అన్న అంటే లేదు అది తేషాం అని చెప్పి నాకు మార్కు తీసేశాడు. తర్వాత ఇంకోసారి మాది ప్రార్థన మంత్రం ఉంటుంది. ఆ ప్రార్థన మంత్రం లోపల నేను ఎట్లా చదివాను, పరం వైభవం నేతు మే తత్స్వరాష్ట్రం అని అన్నాను. అనగానే ఆయన ఏమన్నాడు, మొత్తం పెద్దది మంత్రము, 21 లైన్ల మంత్రము. ఆ మంత్రం లోపల నేను పరం వైభవం నేతు మే తత్స్వరాష్ట్రం సమర్థా భవత్వా సుశాంతి వృషం ఇలా చెప్తాం అన్నమాట. చెప్పగా ఆయన నేను పరం, ఇప్పుడు నేను ఏమన్నాను చెప్పండి, ఆ పదం చెప్పండి ఏమన్నాను, 2 పదాలు. సావత్తు ఆవత్తు కాదు, సా ఎక్కడ వచ్చింది? పరం వైభవం అన్నాను. పరం వైభవం అన్నట్టుందా లేకపోతే పరం వైభవం అన్నట్టుందా? పరం వై దగ్గర చిన్న పాజు ఇచ్చినారు, చిన్న పాజు ఉంది, అందుకని భవం వేరే అయిపోతుంది. అది మార్కు తీసేశాడు ఆయన. అన్ని బాగా చదివావు కానీ మార్కు తీసేశాడు ఆయన. దాంతో ఏమైంది, 3వది ఏకాత్మతా స్తోత్రం చాలా పెద్దది. సో అది తప్పు చేస్తానేమో అని భయపడి అది బాగా ఇక అసలు ఏ తప్పు లేకుండా ప్రాక్టీస్ చేసుకొని అది వెళ్తే అది మాత్రం 10కి 10 ఇచ్చారనమాట. 33 శ్లోకాలు చెప్తారా సార్? లేదు, 11 చెప్పగానే చాలా బాగా చెప్తున్నావు, ఇంక వదిలేసే అన్నారు.
ఓకే సార్. సో జై అది శ్రీకృష్ణ మొత్తం సార్. ఎంతమంది స్టూడెంట్స్ సార్ మొత్తము? మా గ్రూప్ లోపల 107 మంది, పక్క గ్రూప్ లోపల 232 మంది. 2 గ్రూపులు అంతేనా? 2 గ్రూపులు అంటే మొత్తం కలిపి 350 దాకా స్టూడెంట్స్, 150 మంది దాకా స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ వీళ్ళంతా. సేమ్ ఇక మిలిటరీ డిసిప్లిన్. ఇంకా ఏముంది మిలిటరీ డిసిప్లిన్? ఇక్కడ ఎందుకు నిలబడ్డావు, అక్కడ ఎందుకు కూర్చున్నావు, ఇక్కడ తుమ్మకూడదు, అక్కడ తగ్గకూడదు, ఇంకా అన్ని చాలా రిస్ట్రిక్షన్స్. ఫోన్ అయితే అసలు తీసుకోవడానికి అవకాశం లేకుండే. ఫోను తీసుకోవడానికి వెళ్ళినప్పుడల్లా ఎట్లా అంటే పురుగులను చూసినట్టు చూసేవాళ్ళు. సో ఎప్పుడైనా తీసుకుందాం ఒక 5 నిమిషాల కోసం పేమెంట్ చేయాలని బతిమలాడి తీసుకుంటే ఆ ఫోన్ ఇచ్చేటప్పుడు ఎట్లా అంటే పురుగును చూసినట్టు చూసేవాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు, తపస్సు చేయడానికి వచ్చారా లేకపోతే దేనికి వచ్చారని చెప్పి ఫోన్ యూసేజ్ కి నేను అన్నాను, నేను నిజంగా తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా రోజు రాత్రి 8 o'clock కి నాకు ఫోన్ ఇచ్చేవాళ్ళు, మీరు ఇక్కడ మరీ ఇలా చేస్తున్నారు. చిన్నప్పుడు పిల్లలు స్కూల్లో స్ట్రిక్ట్ గా చేస్తే ఎట్లుంటది ఆ పరిస్థితి కదా సార్. ఎందుకు సార్ ఇప్పుడు ఈ ట్రైనింగ్ దేనికోసం ఇచ్చినారు సార్? ఆర్ఎస్ఎస్ లోపల 5 లెవెల్స్ ఉంటాయండి. 5 లెవెల్స్ లో ఇప్పుడు నేను కంప్లీట్ చేసింది 3 లెవెల్స్ కంప్లీట్ చేశాను. 1, 2, 3 కంప్లీట్ అయినాయి, ఇంకా 2 ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి. అంటే ఏం లేదు, దేశ రక్షణ కోసము శారీరకంగా మానసికంగా మనము ఆర్గనైజింగ్ స్కిల్స్. అంటే చిన్నపిల్లలు, అందుకే చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాయిన్ అవ్వాలి అని చెప్తారు ఇది లోపల. అంటే వ్యక్తి నిర్మాణం. ఆర్ఎస్ఎస్ కి మిగతా వాటికి తేడా ఏంటంటే ఆర్ఎస్ఎస్ కేవలం వ్యక్తి నిర్మాణం పైన ఆధారపడి ఉంటుంది. వ్యక్తి నిర్మాణం కరెక్టే. ఇప్పుడు దేశ రక్షణలో అంటే ఏ రకంగానూ ఇవ్వరు కదా వీళ్ళని. పాల్గొంటారు, అందరు పాల్గొంటారు. ఎందుకు మీకు సైన్యం యుద్ధం వస్తే సైన్యంలోకి రాణిస్తారు. ఇప్పుడు మీకు చైనా యుద్ధం అయినప్పుడు ఎవ్వరూ వెళ్ళలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే వెళ్ళి 3000 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి సైన్యానికి భోజనాలు ఇవ్వడము, వాళ్ళ యుద్ధ సామాగ్రి ఇవ్వడము అన్ని చేశారు. సో కాబట్టి ఆర్ఎస్ఎస్ లోపల అది ఉంటుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఒక్కరోజు ట్రైనింగ్ లోపల వాళ్ళు ఏమంటారు మిలిటరీ వాళ్ళలాగా పోరాడగలరు. ఎందుకంటే విపరీతమైన క్రమశిక్షణ కదా. వాళ్ళు చెప్పారంటే ఎంత పెద్దవాడైనా ఆగిపోవాలంటే ఆగిపోవాలి, నిల్చోవాలంటే నిల్చోవాలి. కర్ర యుద్ధం నేర్పిస్తారు, కత్తి యుద్ధం నేర్పిస్తారు, ముష్టి యుద్ధం ఇట్లా కొట్టేది ఉంటుంది అన్నమాట. ఇలా కొట్టే ఉంటాయి. కర్ర యుద్ధం ఒక్కొక్క ఆర్ఎస్ఎస్ పర్సన్ కనీసం 10 మందిని కొట్టగలడు. ఎలాంటి టైంలో అయినా 10 మందిని కొట్టగలడు. వేస్ట్ అని ఒకటి ఉంటుంది, ఇంతనే ఎక్విప్మెంట్ ఉంటుంది, దాన్ని తిప్పడం నేర్పిస్తారు. ఇవి ముష్టి యుద్ధాలు నేర్పిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే వీళ్ళని ఎక్కడ రానివ్వరు. లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ నేను చెప్తున్నది. అయ్యో లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకు చైనా యుద్ధం జరిగినప్పుడు ఆ చైనా యుద్ధం లోపల వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే వెళ్ళి 3000 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన సైన్యానికి సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత అప్పుడు నెహ్రూ లాంటి వాడు, నెహ్రూ ఎవరైతే ఆర్ఎస్ఎస్ ని ఇష్టపడేవాడు కాదు, కానీ ఆయన కూడా ఏం చేశాడంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరినీ పిలిచి మీరు గణతంత్ర దినం రోజు నాడు మీరు కలిసి పరేడ్ చేయాలి గణతంత్ర దినంలో అని 3000 మందితో పరేడ్ చేయించారు. అది కాక మీకు దేశం లోపల ఎక్కడ ఫ్లడ్స్ రానియండి, ఎక్కడ ఏదైనా రానియండి, మీకు అక్కడ ఫస్ట్ కనిపించేది ఆర్ఎస్ఎస్ వాళ్ళే. ఇండియాలో హైయెస్ట్ రిలీఫ్ ఆపరేషన్స్ జరుగుతున్నవి ఆర్ఎస్ఎస్. ఇది కాక ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఆర్గనైజేషన్ కాదు కదా. ఇప్పుడు మా ట్రైనింగ్ ఉంది కదా, మా ట్రైనింగ్ లోపల ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, పిఎంఎస్ వాళ్ళు ఉంటారు. అన్ని మావి ఒక 500 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అందులోపల ఆర్ఎస్ఎస్ కింద అన్ని శాఖలు. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళైనా మళ్ళీ ఇప్పుడు నేను తీసుకున్న ట్రైనింగే తీసుకోవాలి. వాళ్ళకి అడుగుతారు అన్నమాట, నీది ఏ ట్రైనింగ్ అయింది అని చెప్తారు. చెప్తే నాది లెవెల్ 3 అయింది, లెవెల్ 1 అయింది, లెవెల్ 2 అయింది అని చెప్పాల్సిందే వాళ్ళు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళైనా అంతే. తర్వాత మజదూర్ సంఘ్ వాళ్ళు బిఎంఎస్ వాళ్ళు చేయాల్సిందే. అఖిల భారత విశ్వ పరిషత్ ఉంటుంది, ఏబీవీపీ, వాళ్ళు కూడా చేయాల్సిందే. మాక్సిమం క్రమశిక్షణ మీకు ప్రతి దాని లోపల కూడా ఇవి ఉంటాయన్నమాట. కంపల్సరీగా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా చేయాలి, ఈ పార్టీలలో ఉన్న వాళ్ళు చేయాలి. అందుకే కదా ఇప్పుడు మీకు ఉదాహరణకి 20 రాష్ట్రాల లోపల బీజేపీ మంత్రులే, ఇప్పుడు బీజేపీ చీఫ్ మినిస్టర్సే ఉన్నారు కదా. ఒక్క రాష్ట్రం లోపల కూడా మీకు కరప్షన్ కానీ చీఫ్ మినిస్టర్స్ దొంగలని కానీ ఎక్కడైనా తెలిసిందా? ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి వస్తారు కాబట్టి విలువలు ఉంటాయి. మెయిన్ ఆర్ఎస్ఎస్ లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి వ్యక్తి నిర్మాణంలో 3 భాగాలు. ఒకటి శారీరకంగా దృఢంగా ఉండి తీరాల్సిందే, తప్పదు. రెండోది మానసికంగా దృఢంగా ఉండాలి అంటే నాలెడ్జ్ కావాలి. విపరీతమైన నాలెడ్జ్ ఇస్తారు వాళ్ళు. ఎంత నాలెడ్జ్ ఇస్తారంటే మొత్తం మన దేశంలో
మన దేశం యొక్క సంస్కృతి, మన దేశం యొక్క నాగరికత, మన దేశ భక్తులు. ఇందాక ఏకత్మత స్తోత్రం అనేది అది చదువుకుంటే పూర్తిగా అఖండ భారతంలో మొత్తం భారతదేశం గురించే ఉంటుంది కదా సార్, మన ఉంటుంది. భౌగోళిక పరిస్థితులు. కరెక్ట్ కరెక్ట్. ఆ లోపల మీకు ఆ ఏకాత్మత స్తోత్రం ఒకరోజు మీకు నేర్పిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు ఇంత గొప్పగా ఉండడానికి. అందులోపల మీకు స్టార్టింగే ఓం సచ్చిదానంద రూపాయ నమోస్తు పరమాత్మనే అని భగవంతుడి గురించి చెప్తారు. ఆ భగవంతుడి గురించి చెప్పిన తర్వాత ఆయన క్రియేట్ చేసినటువంటి ప్రకృతి గురించి, ప్రకృతి పంచభూతాని గ్రహాలోక స్వరాస్తత అని ప్రకృతి గురించి. అదైపోయిన తర్వాత భారతదేశం గురించి, రత్నాకరో దౌతపద హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాభ్యాం వందే భారత మాతరం అని 3 శ్లోకాలలో ముందు భగవంతుడి గురించి, తర్వాత ఈ సృష్టి గురించి, తర్వాత భారతదేశం గురించి. ఈ భారతదేశం లోపల మళ్ళీ పర్వతాల గురించి అన్నమాట. ఇప్పుడు పర్వతాలు ప్రారంభం అవుతాయి. పర్వతాలు అయిపోయిన తర్వాత నదులు వస్తాయి. నదులు వచ్చిన తర్వాత అంటే ముందు పర్వతాలు వచ్చాయి, పర్వతాలలోంచి వచ్చినటువంటి నదులు, ఆ నదులలో ఏర్పడినటువంటి మన నాగరికత, అందులో ఉన్నటువంటి గొప్ప సిటీలేవి, ఆ సిటీలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, ఇలా వీళ్ళందరి గురించి చెప్పుకుంటూ వస్తారన్నమాట. మెయిన్ క్రమశిక్షణ అంటే 3 భాగాలుగా ఒక వ్యక్తిని బాగు చేయొచ్చు. ఒకటి ఏంటంటే శారీరకంగా, అందుకే రోజుకు 4 నుంచి 4.5 గంటల పాటు నేర్పిస్తారు. ఇప్పుడు మాది 2nd ఫ్లోర్ లో ఇచ్చారు, ఇస్తే మేమంతా కూడా 2nd ఫ్లోర్ కి ఎక్కడం దిగడం 10 సార్లు 12 సార్లు ఎక్కడం దిగడమే. సో అట్లాగా మాకు అక్కడ బాగా శరీరానికి ఎక్సర్సైజ్ అవుతుంది. యువకులు ఏమైనా ఉన్నారా సార్? ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు సార్? అన్ని ఏజ్ల వాళ్ళు 12-15 ఏళ్ల నుంచి ఉన్నారు. వాళ్ళది సెపరేట్ గ్రూప్, వాళ్ళది 230 మంది ఉన్నారు. లెవెల్ 2 అయిన వాళ్ళని తీసుకుంటారా సార్ మీ దాంట్లో? ఏజ్ తో సంబంధం ఉండదు. 10th నుంచి స్టార్ట్. అంటే అంతకంటే చిన్న పిల్లల్ని మళ్ళీ బాల శాఖలలో వాటిల్లో తీసుకుంటారు. సో 10th నుంచి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా సివియర్ గా ఉంటుంది. వాళ్ళకి 5 గంటల 6 గంటల ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది రోజు మొత్తానికి. మాకు 4 గంటలు ఫిజికల్ ఎక్సర్సైజెస్. తర్వాత మాకు నేర్పించేటటువంటి పుస్తకాలు, తర్వాత గ్రంథాలు, ఇవన్నీ కాక మమ్మల్ని గ్రూప్స్ గా డివైడ్ చేస్తారనమాట. ఇప్పుడు నేను ఉన్నటువంటి దాన్ని ముందు ఒకసారి జాగ్రత్తగా వినండి. మూడు రకాలుగా మనిషిని చేయొచ్చు. ఒకటేమో శారీరకంగా, రెండోదేమో మానసికంగా అంటే మీకు క్లాసెస్ తీసుకోవడం వల్ల వాటి ద్వారా. మూడోది ఏంటంటే వ్యవస్థ అంటే ఏంటంటే మీరు ఆర్గనైజింగ్ స్కిల్స్, అంటే మీరు అన్ని రకాల పనులు చేయాలి. టేబుల్స్ ఎలా వేయాలి, చైర్స్ ఎలా వేయాలి, మైక్ ఎక్కడ పెట్టాలి, ఏది ఎంత దూరంలో ఉండాలి, ఎలా పెట్టాలి, మొత్తం అన్నమాట. వంట ఎలా చేయాలి, పుస్తకాలు ఎలా పెట్టాలి, చెప్పులు ఎక్కడ పెట్టాలి, వెహికల్స్ ఎలా పెట్టాలి, ఏ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలన్నా మన పిల్లల పెళ్లిళ్ళ దగ్గర నుంచి పక్క వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ వరకు ఏమన్నా చేయొచ్చు. వీటన్నిటితో పాటు దేశంలో జరిగే ఏ ఫంక్షన్ అయినా ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది నేర్పిస్తారు. ఈ 3 మెయిన్ భాగాలు. ఈ మూడింటిని కలిపి వ్యక్తి నిర్మాణము అంటారు అనమాట. ఈ వ్యక్తి నిర్మాణము అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, ఆర్గనైజేషన్ 2 రకాలుగా ఉంటుంది. మెయిన్ 2 రకాలు. ఒకటేమో సంఘటనా శ్రేణి అని, ఇంకోటి జాగరణ శ్రేణి అని. సంఘటనా శ్రేణి లోపల ఇప్పుడు చెప్పిన ఈ 3 భాగాలు శారీరక్, బౌద్ధిక్ అండ్ వ్యవస్థ అని దీంట్లోపల ప్రముఖులను పెడతారు. రెండో గ్రూప్ జాగరణ శ్రేణి అంటుంది. ఆ జాగరణ శ్రేణి లోపల సేవా విభాగం ఉంటుంది. ఇప్పుడు నేనున్నటువంటి సంపర్క విభాగం ఉంటుంది. మూడోదేమో ప్రచార విభాగం ఉంటుంది. అది మళ్ళీ ఇదైపోయిన తర్వాత గతివిధులు అంటారు. అంటే క్విక్ రిలీఫ్ యాక్షన్స్ కోసం 6 రకాలు. ఇప్పుడు నన్ను అందులోపల ఒక దాంట్లోకి నన్ను తీసుకున్నారన్నమాట. నన్ను ఇప్పుడు SC ST వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే దాని మీద నన్ను అందులోకి తీసుకున్నారు. ఇప్పుడు మెయిన్ అంటే హరిజనులు ఎవరైతే SC ST ఉంటారో వాళ్ళకి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, దాన్ని మనం ఎలా కాపాడాలి, వీటన్నిటి లోపల మనకు హిందువులుగా కలుపుకోవాలి అంటే వాళ్ళలో ఏ విధంగా మనం అసమానతలు తొలగించాలి. ఇప్పుడు మరి ఉన్నటువంటి SC ST యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్యూజ్ అవుతున్నాయి అని ఇప్పుడు నాకు వాటి మీద ట్రైనింగ్ ఇస్తారు. అవిటిని సామాజిక సమరసత అంటారు. సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధను, ధర్మ జాగరణ, తర్వాత గోసేవ, తర్వాత గ్రామ వికాసము, తర్వాత ఇంకోటి ఏదో ఉంది నేను మర్చిపోయాను. అట్లా మొత్తం మీద 6 భాగాలు ఉంటాయి అందులోపల. ఆ 6 భాగాల మీద ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అందరిని డివైడ్ చేసేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క భాగంలోకి పంపిస్తారు. నన్నేమో ఈ సామాజిక సమరసత అంటే SC ST వాళ్ళని ప్రొటెక్ట్ చేసే దాంట్లోకి పంపించారు అనమాట. అందులోపల కూడా ఏం చేశారంటే ఒక రోజు పుస్తకం ఇచ్చారు. ఇచ్చి ఆ పుస్తకాన్ని చదివి చెప్పండి అని చెప్పారు. నేనేం తీసుకున్నానంటే మలయాళ స్వాముల వారిది అందరూ ఒక్కడే,
మోక్షానికి అర్హత ఏంటి, కులమా గుణమా అనేటటువంటి పుస్తకాన్ని నేను చదివాను అనమాట. అట్లా చదివి ఉంటాయా సార్? ఆ బుక్స్ కూడా ఉంటాయా సార్? మాకు కొన్ని వందల పుస్తకాలు, వేల పుస్తకాలు ఉంటాయి. ఆర్ఎస్ఎస్ పుస్తకాలు ఏవి కూడా మీకు బయాస్డ్ పుస్తకాలు ఉండవు. అవన్నీ కూడా ఉన్న విషయాన్ని, యథార్థ విషయాలను యథార్థంగా మనకు తెలియజేసే పుస్తకాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ చేయిస్తాను. సో అట్లాగా మాకు అది ఒక 5 రోజుల పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి ట్రైనింగ్ అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక మీకు ఇంకా తెల్లారేదాకా నేను ఇవే మాట్లాడతాను. పర్వాలేదు చెప్పండి సార్. చాలా బాగున్నాయి. అంటే అక్కడ మెయిన్ ఫ్రెండ్స్, రూమ్మేట్స్, వాళ్ళు వీళ్ళు అందరము పాటలు పాడుకోవడము. నైట్ అయ్యేసరికి నేను అన్ని పిచ్చి జోక్స్ అన్ని చెప్తున్నాను అనమాట. ఆడవాళ్ళు కూడా ఉన్నారా సార్? ఆడవాళ్ళది వేరే ఉంటుంది. వాళ్ళది ఆర్ఎస్ఎస్, కానీ వాళ్ళది రాష్ట్రీయ సేవికా సమితి అని వాళ్ళవన్నీ సెపరేట్ ఉంటాయి. మాది రాష్ట్రీయ స్వయం సేవక్, వాళ్ళది రాష్ట్రీయ స్వయం సేవిక సంస్థ, అది వేరే. వాళ్ళవి సెపరేట్ ఉంటాయి ప్రోగ్రామ్స్. అసలు మా దగ్గర ఆడవాళ్ళు ఉండనే ఉండరు, ఆడవాళ్ళ కూడా పడనియరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాలేజ్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ అల్లరి చేయడము, ఎక్కువ డాన్సులు చేయడము, భజనలు చేయడము, అరుపులు, కేకలు. అది కాదు, ఫ్రీ అయిపోయింటే సార్, భార్యను వదిలేసి వచ్చేసారు కదా, ఎంజాయ్. ఈ 15 రోజులు భార్య సాధింపులు లేవు కదా మీ అందరికీ. మీ మాట అసలు వినిపించట్లేదు. భార్య సాధింపులు లేవు కదా అంటున్నారు. అందరికి 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 అందుకే సార్కి వినబడలేదు. సో అదైతే రూమ్మేట్స్ అంతా కూడా మా రూమ్ లో 5 పడుకున్నాము. అందరం కూడా ఎలా అంటే అందరూ కూడా రూమ్మేట్స్. మా రూమ్మేట్ ఒక ఆయన ఉత్త డ్రాయర్ మీద తిరిగేవాడు, ఎట్లాగా మొత్తం కారిడార్ లో డ్రాయర్ మీద తిరిగేవాడు ఆయన. సో అట్లాగా మగవాళ్ళ గ్రూప్సే కాబట్టి అన్ని వాళ్ళు అనేవాళ్ళు అనమాట. నేను డే టైం లోపల రామున్నట, నైట్ అవగానే అన్ని పిచ్చి జోక్స్ చెప్తుండేవాడిని. వాళ్ళు అనేవాళ్ళు పొద్దున పూట రాబడివి, లాస్ట్ టైం రేవో అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. సో అట్లాగా అన్ని వాళ్ళకి జోక్స్ చెప్పందే పడుకునే వాళ్ళు కాదు. సరే అందరికి ఏదో ఒక జోక్ చెప్పి రాత్రి అలాగన్నమాట. సో అట్లాగా బాగా జోక్స్ చెప్పుకోవడము. తలుచుకున్నారా సార్? మమ్మల్ని తలుచుకున్నారా సార్? అక్కడ మమ్మల్ని తలుచుకున్నారా? అంటే అంత ఆలోచించే టైం ఉండదు కదా, అంత ఆలోచించే టైం ఉండదు. బ్యాచిలర్ లైఫ్ గుర్తొచ్చి ఉండొచ్చు సార్. బ్యాచిలర్ లైఫే ఎక్కువ. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా కూడా జనాలు. సునంద గారు ఆడదయ్యారు అక్కడ కూడా ప్రశాంతంగా సునంద గారు ఆడదయ్యాల గురించి అక్కడ కూడా అడుగుతారా మీరు? కాదండి, పరమానంద శిష్యుడుగా అన్నానండి. అక్కడ ఆర్టిస్టులు ఉండుంటారంటున్నాను. అట్లాగా మొత్తం మీద బాగా జరిగింది. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ బాగా జరిగింది. కాకపోతే ఇందాక చెప్పినట్టుగా ఎక్స్ట్రా డిసిప్లిన్ ఏదైతే ఉందో అది కొద్దిగా నచ్చలేదు. అంటే ఎక్స్ట్రా డిసిప్లిన్ స్టూడెంట్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే. కాలేజ్ లైఫ్ అంటే నేను ఎప్పుడు హాస్టల్లో లేను. నేను నా ఉద్యోగం వచ్చినప్పుడు మాత్రమే హాస్టల్లో ఉన్నాను. తర్వాత వీళ్ళవి తప్పవు కదా, ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ తప్పవు కాబట్టి ఇక్కడ అంటే ఎక్స్ట్రీమ్లీ హై డిసిప్లిన్. డ్రెస్ వేసుకోవాలంటే డ్రెస్ వేసుకోవాలి, బూట్లు వేసుకోవాలంటే బూట్లు వేసుకోవాలి, టోపీ పెట్టుకోవాలంటే టోపీ పెట్టుకోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే గట్టిగా అరుస్తారు. దిగారు సార్ మీరు? అది ఒక దండం పట్టుకున్నది ఎలా దిగలిగారు? వాళ్ళు చూడకుండా దిగారు సార్? డాబా మీదకి. అంటే ఒక రోజు మా ఫ్రెండ్ ఏం చేశారంటే తను దొంగతనంగా ఫోన్ తెచ్చుకుని ఆపుకున్నాడు. ఆ ఫోన్ లోపల అందరం వెళ్ళిపోయి దబదబా ఫోటోలు దిగాం, వాళ్ళకి ఎవరికి కనిపించకుండా. వాళ్ళు కెమెరా కూడా మాకు ఎప్పుడు ఇచ్చారు తెలుసా ఫోను. మాకు ఇంకొక గంట లోపల మేము వెళ్ళిపోతాము, కొత్త లాస్ట్ ప్రోగ్రామ్ ఉంది, అప్పుడు అందరి ఫోన్స్ ఇచ్చారనమాట. వాళ్ళే ఛార్జ్ చేసి, మేము ఛార్జ్ చేసుకుంటాం ఒక 1 ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చేశారంటే అట్లా ఇస్తే వీళ్ళు ఫోన్ రాత్రంతా చూస్తారని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఇస్తామని. ఎర్లీ మార్నింగ్ ఇస్తారులే పర్వాలేదు, దుమ్ము లేవచ్చు అనుకున్నాం. వాళ్ళు ఏం చేశారు, ఎర్లీ మార్నింగ్ కూడా ఇవ్వకుండా లంచ్ అయిపోయిన తర్వాత ఇచ్చారు. అప్పుడు మాకు టైం కూడా లేదు, మెసేజ్ చూసుకోవడానికి టైం కూడా లేదు. సామాన్లు పెట్టుకోవడం, మళ్ళీ ఫైనల్ ప్రోగ్రామ్ అవుతుంది, అది అవగానే వెళ్ళిపోవడం. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక్క నిమిషం సెల్ ఫోన్స్ చూడకుండా మమ్మల్ని ఆపగలిగారు. కాకపోతే అన్ని రకాలుగా ఇప్పుడు అక్కడ మెడికల్ ఫెసిలిటీ ఉంది. నేను వెళ్లే ముందు బీపీ ఎక్కువ వచ్చినట్టుగా ఉంది, నాకు బీపీ లేదు ఇప్పటి వరకు. అయితే అలాంటిది మెడికల్ టెస్ట్ చేస్తారన్నమాట. మెడికల్ టెస్ట్ నాకు అన్నీ ఉన్నాయి కానీ బీపీ కొద్దిగా వచ్చింది 94. ఆయన చూసుకోవాలి, నేను వెళ్ళలేనుకున్నాను. కానీ లక్కీగా మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, భయం అయితే డాక్టర్ చూపించుకో రెగ్యులర్. డాక్టర్ లేదు
80-90 వస్తుంది కింద అయితే పర్వాలేదు. తర్వాత రోజు టెక్స్ట్ చేసుకునే వాళ్ళ ఇవన్నీ ఉండడం వల్ల షుగర్ కానీ బీపీ కానీ ఇవన్నీ ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి కదా. లైఫ్ చాలా సిస్టమేటిక్ ఉంటుంది కదా, హైలీ డిసిప్లిన్. దాంతో అక్కడ రోజు మెడికల్ డైట్ ఏముంటుంది సార్? డైట్ ఏముంటుంది సార్? డైట్ పొద్దున్న అన్నమే, మధ్యాహ్నం అన్నమే, రాత్రి రోటీలు ప్లస్ అన్నం. తర్వాత 4 o'clock కి పల్లీలు అలాంటివి అవి ఇవి ఇస్తారు. తర్వాత ఎర్లీ మార్నింగ్ టీ ఇస్తారు. టీ ఇచ్చిన తర్వాత ఇవి ఉంటాయి కదా మొలకలెత్తిన విత్తనాలు లాంటివి తినాలన్నమాట, అవి ఇస్తారు. తర్వాత ఒక పానకంలో సబ్జా గింజలు వేసి అవి ఇస్తారు. తర్వాత మామిడి పండు ఇచ్చారు. నేనే ఒక్కరోజు కూడా డిన్నర్ చేయలేదు, ఎందుకంటే 3 పూటలు తింటే మళ్ళీ ఇదని చెప్పి నైట్ పడుకునే ముందు తిని, నాకు నైట్ 7 తర్వాత తినడం పెద్దగా ఇష్టం ఉండదు. దాంతో నేను ఉన్న 17 రోజుల్లో 2 రోజులు మాత్రమే నేను డిన్నర్ చేశాను, మిగతా రోజులలో ఇంకా డిన్నర్ చేయలేదు. ఆ డిన్నర్ కూడా ఫ్రెండ్స్ పిలిచి లేదు లేదు రండి రండి అంటే వచ్చాము. ఒకరోజు మాతృ హస్త భోజనం అని చెప్పేసి అక్కడ లోకల్ మంగళగిరి, విజయవాడ అక్కడి నుంచి జనాలు వస్తారనమాట. వచ్చి వాళ్ళు మాకు అన్నం పెడతారు అనమాట. వాళ్ళ ఇళ్లలో చేసుకొచ్చినవి కూర్చోబెట్టి మాకు అన్నం పెడతారు. అంటే ఆర్ఎస్ఎస్ ఎట్లా అంటే చాప కింద నీరులాగా అందరి ఇళ్లలో ఉంది. ఇప్పుడు మాకు నా డిపార్ట్మెంట్ ని సంపర్క డిపార్ట్మెంట్ అంటారు అనమాట. ఈ సంపర్క డిపార్ట్మెంట్ లో మమ్మల్ని విజయవాడకి తీసుకెళ్తే అక్కడ మేము కొన్ని అపార్ట్మెంట్స్ లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అన్ని చెప్పాలన్నమాట. అట్లాంటిది అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే ఆ అపార్ట్మెంట్స్ లోపల ఈ 107 మందిని వాళ్ళు ఎంత ప్రేమగా. ఆఖరికి ఒక ముస్లిం ఇల్లు ఉందన్నమాట. కొట్టాలా వద్దా అంటే నేను అన్నాను కొట్టి చూద్దాం ఏం కాదని చెప్పి కొడితే ఆయన కూడా బయటకు వచ్చి నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తనని చెప్పుకుంటూ మాట్లాడి చాలా ప్రేమగా మాట్లాడాడు. సో మా గ్రూప్ లో ఒకళ్ళిద్దరికి తప్ప ఎవరికి పెద్ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాలేదు. అంటే ఆర్ఎస్ఎస్ ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు చాప కింద నీరు లాగా అన్ని చోట్ల డెవలప్ అయింది. అసలు ఆంధ్రప్రదేశ్ లోపల జనరల్ గా తక్కువ కదా బీజేపీ ఆర్ఎస్ఎస్. అలాంటిది మేము అక్కడ ఎవ్వరు పట్టించుకోరు మమ్మల్ని అనుకుంటే కూడా వాళ్ళు బయటకు వచ్చి రావడము, ఇంట్లోకి పిలిచి టీలు కాఫీలు ఇవ్వడము. ఒకళ్ళింట్లో అయితే మాకు భోజనంతో సమానమైన స్నాక్స్ ఇచ్చారు. సో నాకు సంబంధించినంత వరకు ఎట్లా అంటే ప్రతి ఒక్కడు కూడా ఆర్ఎస్ఎస్ అంటే ఇష్టము. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని పంపి వాళ్ళ పిల్లల్ని స్ట్రాంగ్ చేసి పిల్లల్ని స్ట్రెంథెన్ చేద్దామని ఎవరు అనుకోరు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నా వయసులో చెయ్యాలా, ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను జాయిన్ అవ్వడం లేట్ గా జాయిన్ అయినా, లేకపోతే నా ఏజ్ కి ఈ 5 levels ఎప్పుడో కంప్లీట్ అయిపోవాలి కదా. కానీ కంప్లీట్ కాకుండా నేను ఇంకా 3rd levelలోనే ఉన్నానంటే నేను లేట్ గా స్టార్ట్ చేశాను. అలా కాకుండా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకి 35-40 years కే మొత్తం అన్ని 5 ట్రైనింగ్స్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళు ఇంకా ఏ కార్యక్రమం కన్నా వెళ్ళగలరు, ఎక్కడ ఏమన్నా చేయగలరు. ఇక స్పీకర్స్ వచ్చారు, వాళ్ళ టాపిక్స్ గురించి చెప్పాలంటే ఇవాళ రోజు సరిపోదు, అంత అద్భుతంగా చెప్పారు టాపిక్స్. అవన్నీ మా మిత్రుడు ఒకడు దాన్ని బైండ్ చేసి అది తయారు చేస్తానని చెప్పి అన్నాడు అనమాట. అంత అద్భుతమైనటువంటి టాపిక్స్ వాళ్ళు మాట్లాడుతుంటే, ఒక్కొక్కళ్ళు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతుంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత జ్ఞానం ఎట్లా ఉంటుంది వాళ్ళందరికీ అని చెప్పి. సో ఈ 5th level కంప్లీట్ అయితే గానీ చాలా వాటికి ఎలిజిబిలిటీ కూడా ఉండదన్నమాట. సో అట్లాగా మొత్తం మీద ఏంటంటే కొంత డిసిప్లిన్ చాలా వస్తుంది, లైఫ్ లోపల డిసిప్లిన్ చాలా వస్తుంది. అందుకే కదా ఇప్పుడు మీరు ఎక్కడ ఫ్లడ్ యాక్టివిటీస్ కానివ్వండి, రిలీఫ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎక్కడ ఏది జరిగినా ఫస్ట్ ఉండేది ఆర్ఎస్ఎస్ వాళ్ళే. లక్కీగా మేము నేర్చుకునేది కూడా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మాకు వీళ్ళు ఇంత డిసిప్లిన్ ఉంటారు కదా, రాత్రి అయిందంటే అందరూ ఫ్రెండ్స్ లాగా, అసలు టీచర్స్ ఎవరు స్టూడెంట్స్ ఎవరు అనే తేడా కూడా తెలియదు. మధ్యలో రోజు భజనలు పెట్టగానే డాన్సులు చేస్తున్నారు అందరూ, డాన్సులు, ఎగరడాలు, దూకడాలు. వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ మిగతా టైంలో ఏమో చప్పట్లు కూడా కొట్టకూడదు. అలాంటిది నైట్ 9:45 తర్వాత 9:30-9:45 తర్వాత ఈ ప్రోగ్రామ్స్. కొంతమంది హరిశ్చంద్రలోంచి డైలాగులు, కొంతమంది సినిమాల్లోంచి ఏకపాత్రాభినయాలు, కొంతమంది 6 రకాల స్కిట్స్ వేశారు. ఈసారి నేనేం చేయలేదు, ఎందుకంటే ఈసారి కొద్దిగా తగ్గి ఉందామని చెప్పి డిసైడ్ చేసుకొని ఈ స్కిట్స్ ఇవన్నీ చేయలేదు. ఎక్కడెక్కడైతే స్పీకింగ్ రిలేటెడ్వి వచ్చాయో అవన్నీ చాలా బాగా చేసుకున్నాను. అంటే నేను ఇప్పటివరకు ఎన్ని స్పీచ్లు ఇచ్చాను, 3+ ఎగ్జామ్, మూడిట్లలో కూడా చాలా బాగా చెప్పాను. ఒకటేమో మలయాళ స్వామి వాళ్ళ స్పీచ్, అది ఒక రోజు మీ అందరికి వినిపిస్తాను. ఇంకోటి అరవింద దర్శనం అని చెప్పేసి ఒక అత్యద్భుతమైనటువంటి పుస్తకం చదివాను. ఈ 2 books నాకు అసలు చాలా ఫేవరెట్ అన్నమాట. ఇది కాక చర్చ లోపల కూడా ఫుల్ గా మాట్లాడేవాడిని. 18 రిలేటెడ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ లోపల చాలా బాగా మాట్లాడేవాడిని. కానీ ఏదైతే ఈ ఏకపాత్రాభినయాలు, స్కిట్స్ ఇవన్నీ నేను level 2లో చేశాను. ఇంకా level 3లో ఇప్పుడు ఇంకా మానేశాను అనమాట. ఈ భజనలు, రోజున హ్యాపీగా ఉన్నారా సార్? బెంగాల్లో వచ్చింది అది పోలింగ్ రిజల్ట్ రోజు మిమ్మల్ని బాగా తలుచుకున్నాం సార్, మెసేజ్ పెట్టాలి అనిపించింది.
ఆ రోజు ఎంత బాధ వేసింది తెలుసా, మాకేమో సెల్ ఫోన్లు ఇవ్వలేదు. అయితే సెల్ ఫోన్లు ఇవ్వలేదు నాకు, నేను ఇంట్లో ఉంటుంటే ఆ రోజు కూర్చొని టీవీ సార్ బెంగాల్ బీజేపీ కంగ్రాచులేషన్స్. ఎంత హ్యాపీగా ఉందో సార్ బాగా ఆ రోజైతే. మీరు చాలా హ్యాపీ గుర్తొచ్చారు. అనిపించింది. మీకు మెసేజ్ పెట్టచ్చో లేదో తెలియదు, పెట్టలేదు సార్. మెసేజ్ పెట్టినా నేను చూసుకునేవాడిని కాదు కదా. వాళ్ళు ఏం చేశారంటే, ఇలా మెసేజ్ మేము చూసుకోలేం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే గంటకు ఒకసారి మైక్ లో అనౌన్స్ చేసేవాళ్ళు, ఈ లేటెస్ట్ రిజల్ట్స్ ఇవి, ఎవరు కూడా జై శ్రీరాము అలాంటి నినాదాలు చేయకూడదు, ఆనందపడకూడదు, తర్వాత క్షోభపడకూడదు, ఏమీ లేదు అని. కాకపోతే ఆయన మాటల్లోనే ఆనందం తెలిసిపోతుంది. అక్కడ చెప్పి మళ్ళీ బయట బోర్డు మీద గంటకు ఒకసారి ఇదన్నమాట. న్యూస్ పేపర్ ఎప్పుడు చదవని వాళ్ళు కూడా అక్కడ న్యూస్ పేపర్ వచ్చింది అంటే ముక్కలు ముక్కలు అయిపోయి లాస్ట్ చిన్న ముక్క నా చేతికి వచ్చేది. ఏది ఏమైనా సార్ దారి, అందుకని అందరూ పేపర్ చూపుకునేవాళ్ళు లక్కుని. లేవు కదా సార్, అందుకు పేపర్ చదివేవాళ్ళు. అసలు ఇక్కడ ఇంట్లో ఆన్లైనే కదా, ఇంట్లో అయితే ఆన్లైన్ పేపర్స్. ఆమె కూడా ఓడిపోవటం గ్రేట్ సార్ అసలు. చాలా చాలా సంతోషం అనిపించింది. ఓవరాల్ గా క్రమశిక్షణ గానీ, ఓవరాల్ గా కోర్సు గానీ, స్నేహితులు గానీ బాగా అనిపించింది. రోజు జోక్స్, కబుర్లు మాట్లాడుకోవడాలు, పిచ్చి నవ్వులు, ఇక రూమ్ కి వచ్చిన తర్వాత పిచ్చి నవ్వులు, పిచ్చి కేకలు, ఇక అన్ని అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ చేసుకోవడాలు. మళ్ళీ ఇంతలోకే పరిచయం చేసుకోవడానికి వేరే రూమ్స్ నుంచి కొంతమంది వస్తుండే వాళ్ళు, మళ్ళీ వాళ్ళతో మాట్లాడే వాళ్ళం. మళ్ళీ తర్వాత వీడిట్లా వాడిట్లా, మన ఆడవాళ్ళు చెప్పుకుంటారు కదా, వదినే అని కూతురేమంటూనే వెళ్ళిపోయింది. మిస్ అయిపోయాను సార్. ఇప్పుడు అన్నయ్య అని చెప్పుకున్నారా సార్? నేను కూడా చాడీలు చెప్పుకున్నాను. బావా బావా అనుకుని చెప్పుకునేవారు మీరు. బావా బావా మేము కూడా చాడీలు చెప్పుకున్నాము. ఏమంటే ఒక రోజు నాకు సెల్ ఫోన్ ఇవ్వలేదు మా ఫ్రెండ్ కి. ఇవ్వకపోతే నాకు బాధ వేసింది. మా సెల్ ఫోన్ కి ఫ్రెండ్ ఇవ్వలేదు, మా ఫ్రెండ్ కి సెల్ ఫోన్ ఇవ్వలేదని వెళ్ళి నేను వాడి దగ్గర సెల్ ఫోన్ తీసుకొని వాడు మాట్లాడుతుంటే మంచిగా మాట్లాడు అని చెప్పి వాడికి నేను ఎలా మాట్లాడాలో నేర్పించాను. నీకు మాట్లాడడం నేర్పిస్తాను, ముందు నువ్వు ఆర్ఎస్ఎస్ వాడివేనా అసలు అని చెప్పి వాడిని ఎలా చేసేస్తారంటే వాడిని బాగా ఇన్సల్ట్ చేసేసాను అనమాట. అంటే మంచిగా చెప్పాను, కొద్దిగా గట్టిగా చెప్పాను అనమాట. వాయిస్ ఇది చేస్తే వాడు మాట్లాడుతుంటే ముందు అవతల వాళ్ళు మాట్లాడుతున్నది వినాలి అనుకుంటూ ఇట్లా చెప్తూ వాడి రూమ్ లోనే వాడిని బాగా ఇది చేసి, సో అది దానికోసం ముందు నేను అనుకున్నాను, ఒకవేళ కనుక వాళ్ళు ఇవాళ సెల్ ఫోన్ ఇవ్వకపోతే నేను ఇంకా వెళ్ళిపోతాను, ఎందుకంటే ఆఫీస్ వి కొన్ని ఇంపార్టెంట్ మెయిల్స్ ఉన్నాయన్నమాట. సో కానీ ఆ రోజు నేను అడిగిన రోజు సెల్ ఫోన్ ఇచ్చారు. సరే ఆఫీస్ పని ఉంటే కొద్దిగా ఆఫీస్ పని చూసుకున్నాను. అట్లా మేము కూడా కొన్ని నేరాలు అవి చెప్పుకున్నాము. తర్వాత అదే ఇక సరదాగా విషయాలు కూడా తెలియాలి కదా సార్, రోజైనా ఇంట్లో విషయాలు కూడా తెలియాలి కదా మనకు. అంటే ఇంట్లో ఎవరు కాల్ చేసే అవకాశం లేదు కదా. నేను బయటికి వెళ్తే ఎవరు కాల్ చేయరు, నాకు బయటికి వెళ్తే కాల్ చేయరు. నేను అది ముందే చెప్పాను, బయటికి వెళ్తే కాల్ చేయొద్దు, నాకేమన్నా అయిపోతే 12వ రోజు నాడు లడ్డూలు చేసుకుని తినాలి అని. అంటే అది అందరూ అది పెద్ద నువ్వు చెప్పక్కర్లేదు, 12వ రోజు నాడు ఎలాగో లడ్డూలే చేసుకోమంటారులే. సో అట్లాగా అలా అనకండి సార్. మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు మీరు సార్? అన్ని బాగుండేది బాగలేదు. మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు మీరు? మమ్మల్ని సెప్టెంబర్ లో చూద్దాం. మీ గురించి మేము సార్ ఎప్పుడైనా మేము మెసేజ్ ఇవాళ క్లాస్ లేదని పెట్టాలంటే కూడా భయం వేసేది సార్. అమ్మ సార్ చూస్తారేమో చాలు చెప్పుకోవడానికి గ్రూప్ లో కూడా ఇవాళ క్లాస్ లేదని పెట్టుకునేవాళ్ళం కాదు సార్, ఓడలుగా అనుకునేవాళ్ళం. కానీ మా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది సార్. బాగా చాలా అందరం యూనిట్ గా ఉండి మంచిగా రోజు మీ చర్చలే సార్. అసలు 24 గంటలు ఫోన్ ఇవి చూసుకోవటము, రాసుకోవటము, కరెక్ట్ అయినా కాదా అనుకోవటము బాగా గడిచింది సార్. మాకు కూడా అసలు మిస్ అయ్యామని అనిపించలేదు సార్. అంటే అన్ని ప్రతి క్షణము మీ మాటలు మీరే సార్, భౌతికంగా కాకపోయినా మాకు అలాగా మీరు మానసికంగా బాగా చూసినాం సార్. మీ మాటే కదా సార్ మేము మాట్లాడింది, మీరన్నది సారే తీరా అనేవారు, సారే తలనేవారు. అది మాకు బాగా నచ్చింది సార్. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. 4-5 వీడియోలు చూసేటోళ్ళం సార్. మీరు చెప్పిన ఎంత మొత్తుకున్నా ఒకటన్నా చూడలేదు కానీ రోజు చూసేటోళ్ళం. మమ్మల్ని భలే దిగించారు సార్ ఈ ఎండాకాలం సెలవుల్లో. అదంతా హోంవర్క్ బాగుందా? వెరీ గుడ్. క్విజ్ అనేది నేను పంపించిన దానికి నాకు రెండే క్వశ్చన్ ఆన్సర్స్ పంపించారు, 2 టీమ్స్.
మరి రజనీ గారి టీము, సౌజన్య గారి టీము పంపించారు, మిగతా 2 టీమ్స్ పంపించలేదు. మాది అయింది సార్, మిమ్మల్ని అడిగి పంపిద్దామని ఆగాం సార్. పంపించేసేయండి. ఏవైతే మీకు పంపించమన్నానో టీంకి ఒకటి అవి మాత్రం పంపించేసేయండి. నేను మండే నాడు కరెక్షన్స్ చేస్తాను. తర్వాత ఏదైతే నేను క్విజ్ పెట్టాలో పురుష సూక్తందా మనకు క్విజింగ్ ఏది పెండింగ్ ఉంది? ఆదిత్య హృదయం సార్, అది మాత్రం మంగళవారం నాడు అది మనకు జరుగుతుంది. ఓకే, అది రిటర్న్ టెస్ట్ పంపించేసేయండి. రిటర్న్ టెస్ట్ సండే లోపల పంపించండి, నేను మండే నాడు రిజల్ట్స్ పంపిస్తాను. తర్వాత ట్యూస్డే నాడు మనకు ఆదిత్య హృదయంది క్విజ్ ఉంటుంది. అది ఓవరాల్ గా అక్కడ ఉన్నప్పుడు అసలు ఇవన్నీ జ్ఞాపకం వచ్చే టైం కూడా లేదు, ఎందుకంటే చేతి లోపల సెల్ ఫోన్ లేదు. ఫ్రెండ్స్ అంతా కూడా కబుర్లు చెప్పుకోవడం. ఓకే, మేము కార్ లోపల రిటర్న్ వస్తుంటే అందరికి సెల్ ఫోన్లు దొరికాయి కదా, కామ్ గా ఉన్నారు, అందరూ కామ్ గా ఉండి ఎవరు మొబైల్ వాళ్ళు చూసుకుంటున్నారు. అప్పుడు మేము ఆ కండిషన్ పెట్టుకున్నాం, ఎవరు మొబైల్ చూడకూడదు, ఎందుకంటే మొబైల్ ఉంటే ఎవరు మాట్లాడరు, మొబైల్ లేకపోతే పిచ్చి మాటలు, జోక్స్, కబుర్లు అన్ని ఉంటాయి కదా. సో మొబైల్ లేకపోవడం ఒక రకంగా అడ్వాంటేజ్ కూడాను. సో ఆ రకంగా మొబైల్ లేకుండా చాలా ఎంజాయ్ చేశాం. మొబైల్ లేకపోవడం వల్ల అందరము కబుర్లు చెప్పుకోవడం, మాట్లాడటము, వాళ్ళ ఊర్లో విషయాలు. వచ్చిన వాళ్ళల్లో 90% మంది చాలా బాగా మాట్లాడగలిగే వాళ్ళు, అండ్ కనీసం ఒక 10 నుంచి 20% మంది హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు. డాక్టర్స్, వాళ్ళు వీళ్ళు ఎంతమందో, డాక్టర్స్, ఆడిటర్స్, లాయర్స్, టీచర్స్, ప్రొఫెషనల్స్ ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. ఇది మా టీము. మాది ఇప్పుడు 2 టీమ్స్ ఉంటాయి. 40 years కంటే కింద ఉన్నదాన్ని సామాన్య వర్గ అంటారు, మాది విశేష వర్గ అంటారు. 40 ఏళ్ల కంటే పైన ఉంది 64 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళని విశేష వర్గ అంటారు. మాకు ఫిజికల్ యాక్టివిటీ 4 గంటలే ఉంటుంది, కానీ ఎవరైతే వీళ్ళు 40 ఏళ్ల లోపల ఉంటారో వాళ్ళకి 5-6 గంటల ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది అన్నమాట. సో అట్లాగా చాలా అద్భుతంగా, అంటే అసలు అవి ఎంత బాగుంటాయో. మేము పరేడ్ చేసినాం, అవి కూడా నేను వీడియోస్ అవి షేర్ చేస్తాను, చూడండి. పరేడ్ చేసినటువంటి వీడియోస్, తర్వాత మేమంతా డాన్సులు అవి చేసినటువంటి వీడియోస్. అంటే నేను చేయలేదు, ఊరికే జస్ట్ అంటే ఎర్లీ మార్నింగ్ లేచి అసలు ఆ పాటలు, అసలు ముఖ్యంగా అసలు ఇందు లోపల ఉన్నటువంటి పాటలను చూస్తే అసలు ఎంత బాగుందో. అసలు అది ఏం పాట నాకు ఒకసారి ఆగండి చూసి చెప్తాను. ఒక పాట అసలు అది ఎంత బాగుందంటే విజయ విపంచిలోకి వెళ్ళండి, లేకపోతే ఆగండి నేను మొబైల్లో చూస్తాను. మురళీ మనోహర అని ఒక పాట ఉంది, విన్నారా ఎప్పుడైనా? అది విజయ విపంచి. మాకు పెద్దన సార్ పంపిస్తాడు సార్. ఇవాళ కూడా ఆట కలిసి ఆడుదాం, పాట కలిసి పాడుదాం ఒకటి పంపించారు సార్ ఇవాళ. ఒక పాట ఉంది, అదేం పాట అంటే నేను ఆగండి ట్రై చేస్తున్నాను, అది దొరుకుతుందేమో అని. ఇది చూడండి, ఇది విన్నారా ఏమన్నా? రోజు నేను వాడతాను సార్ మా దాంట్లో. జననీ హే భారత ధరణి పూగ క్షణమైన మనని మెడలు మాలగ వాడని కాదంటే పదముల వాలని. ఈ పాట ఒకరు వాడారు, చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ అన్నమాట. అసలు వాడతాను సార్. అవునా? పెద్దన సార్ రోజు పెడతారు సార్ ఇవి. అవునా? ఇదొక పాట చూడండి. జన్మభూమి భారతి ఓ పుణ్యభూమి భారతి ఓ వందనీయ భారతి అభినందనీయ భారతి జీవన కుసుమము సంగీ ఆరాధింతుము జననీ ఎన్ని జన్మలైనా నీ పూజ చేతుమమ్మా నిన్నే స్మరింతుమమ్మా ఓ జన్మభూమి భారతి ఓ పుణ్యభూమి భారతి నీ మకుటమైన హిమగిరి
రతనములతో అంజలి ఘటించుచుందా నా మాతృభూమి అని ఎలుగేటి పాడుకొనుచు నీ సేవ చేయ జనని మా జన్మ ధన్యమమ్మా ఓ వందనీయ భారతి అభినందనీయ భారతి ఓ జన్మభూమి భారతి ఓ పుణ్యభూమి భారతి శతహోర్ణమేక్షులంతా ఈ భూమి నాకమింప నిస్ఫూర్తి తోడ జనని విక్రముని వంటి వీరులు తమ సర్వశక్తి తోడ జాతిని సమైక్యపరచి ఐకతుల చెందినారు నీ వీర పుత్రులమ్మా నీ పూజ చేతుమమ్మా ఓ జన్మభూమి భారతి ఓ పుణ్యభూమి భారతి ఓ వందనీయ భారతి అభినందనీయ భారతి ఓ జన్మభూమి భారతి ఓ పుణ్యభూమి భారతి. ఇంకొక పాట వినిపిస్తాను. ఇది సరిగ్గా రాకపోవచ్చు. అంటే ఇంకా ఇది క్లారిటీ అంత బాగాలేదు, నేను కట్ చేసి పంపిస్తాను. అత్యద్భుతమైన పాటలు నేర్పించారు. అంటే అసలు ఎన్ని ఒక 7-8 పాటలు సుమారుగా, అవి అన్ని ఇక అంత దేశభక్తికి సంబంధించిందే కాబట్టి ఓవరాల్ గా మొత్తం దేశంలో జరుగుతున్న విషయాలు, దేశంలో స్వతంత్రం రాక ముందరి నుంచి ఏం జరిగింది, దండయాత్రలు మన ఎప్పటి నుంచి మన గ్రీకులు, హూనులు, శకులు వీళ్ళందరూ వాళ్ళు వచ్చినటువంటి టైము, అక్కడ తర్వాత ముస్లిమ్స్ దండయాత్ర చేసిన టైము, ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళందరూ చేసినటువంటిది, తర్వాత చివరిగా బ్రిటిష్ వాళ్ళు. ఏంటి మార్పులు ఏంటి, గ్రీక్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఇద్దరు మన భారత సంస్కృతికి మారిపోయారు, లేకపోతే మన దేశం లోపల కలిసిపోయారు. తర్వాత వచ్చినటువంటి ఇస్లాం వాళ్ళు ఏం చేశారంటే లూటీ చేసిన వాళ్ళు లూటీ చేశారు, మిగతా వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయిపోయారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఈ దేశాన్ని వాళ్ళ దేశంగా కన్సిడర్ చేయలేదు. డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ నుంచి బిజినెస్ గా చూసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో యూకే నుంచి, వాళ్ళు మాత్రం మన దేశం యొక్క సంస్కృతినే నాశనం చేద్దాము, మనకు ఉన్నటువంటి మొదటి మూలాలు ఏవైతే ఉంటాయో ఆ మూలాలని సర్వనాశనం చేద్దామని ఎలా ప్రయత్నం చేశారు, ఆ విషయాన్ని చెప్పుకుంటూ రావడము. వాళ్ళు ఎలా పాడు చేశారు, తర్వాత కమ్యూనిస్టులు ఎలా వచ్చారు, తర్వాత ద్రవిడియన్ మూవ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకంగా సమస్యలు వచ్చాయి, అంబేద్కర్ ఎందుకు తప్పర్థం చేసుకున్నారు, ఇట్లా చేసి ఫైనల్లీ నాకు అదే చెప్పే కదా,
ఒకటేమో నా డిపార్ట్మెంట్, సంపర్క్ డిపార్ట్మెంట్ అని, ఆ డిపార్ట్మెంట్ తో పాటు ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఇంకా అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారనమాట. సో అట్లాగా అంటే ఏంటంటే హిందువులందరూ ఒకటే, అది ఉంది కదా, హిందవ సోదర సర్వే న హిందూ పతితో భవేత్, మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత. దాన్ని సమరసత మంత్రంగా చెప్తారన్నమాట. ఆ మంత్రము 1970s లోపల అందరు మఠాధిపతులను పీఠాధిపతులను, ఎందుకంటే వీళ్ళలో వీళ్ళే కొట్టుకు వస్తుండే వాళ్ళు మఠాధిపతులు పీఠాధిపతులు, అందుకని చెప్పేసి వాళ్ళందరినీ కూడా యునైట్ చేసి వాళ్ళందరి ముందు అందరు హిందువులు ఒకటే, ఎవరు కూడా పతితుడైనటువంటి వాడు కాదు, నా నా ధర్మం కోసమై నేను ఎప్పుడు దీక్ష పూని ఉంటాను. తర్వాత మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత, నా మంత్రం ఏంటి అంటే సమానత్వమే నా మంత్రం అని చెప్పి చెప్పడం ద్వారా అన్నింటినీ దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా తర్వాత 1970s లోనే ఇది రకరకాలుగా విడిపోయింది అనమాట. రకరకాల కొత్త బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి. ఏబీవీపీ కానీ, సేవా గ్రూప్స్ కానీ. సేవా గ్రూప్స్ అని 1,95,000 సేవా గ్రూప్స్ ఇండియాలో రన్ అవుతున్నాయి. వాటి నుంచి కొన్ని వేల సర్వీసులు, లక్షల సర్వీసులు. ఆ లక్షల సర్వీసులలో మళ్ళీ ముస్లిమ్స్ కూడా అందులో వచ్చి సర్వీస్ తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది. తర్వాత ఎస్సీ ఎస్టీ లోపల సర్వీసెస్ తీసుకుంటున్న వాళ్ళు సుమారుగా 70% మంది సర్వీసులు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఆల్మోస్ట్ అన్ని ఊర్లలో కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్, కంప్యూటర్ సెంటర్స్, స్త్రీల కోసము. ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నమాట. ఆర్ఎస్ఎస్ లోని సేవా భారతి, విజ్ఞాన భారతి, ఇట్లా చాలా రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. అలా కొన్ని వందల వేల ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా చెప్పడము, ఒక రోజు సేవకు సంబంధించిన వీడియో, ఇంకో రోజు వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, కల్చరల్ హెరిటేజ్ గురించి కొంతమంది, విజ్ఞాన భారతి అని చెప్పి ఒకళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. మన దేశంలో సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, సైన్స్ మూలాలేంటి, మన దగ్గర ఉన్నటువంటి మూలాలు మొత్తం చెప్పుకుంటున్నా. ఆర్యభట్ట దగ్గర నుంచి సైన్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఇవన్నీ. మన దగ్గర నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఎవరు, నోబెల్ ప్రైజ్ వచ్చినా కూడా దాన్ని వాళ్ళ హక్కుగా భావించకుండా జనాలకు ఫ్రీగా వదిలేసిన వాళ్ళు, పేటెంట్ తీసుకోకుండా వదిలేసిన వాళ్ళు ఎంతమంది, అలాంటివి చెబుతూ చాలా అన్నమాట. అంటే మళ్ళీ ఈవెన్ విమానం రైట్ బ్రదర్స్ కంటే కూడా ముందే మన భారతదేశం లోపల కనిపెట్టినటువంటి ప్రూఫ్స్ తో సహా ఇవన్నీ అంటే చాలా అద్భుతంగా, అంటే ప్రపంచానికే ఎప్పటి నుంచో గురువు, మనము విశ్వ గురువుగా ఉన్నాము. కానీ ఏంటంటే వీళ్ళందరి దండయాత్రల వల్ల వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము గొప్ప అని అనుకుంటున్నారు కానీ కాదు, కానీ మళ్ళీ ఎప్పటికైనా మనము విశ్వ గురువుగా అవ్వాలి అని చెప్పేసి. దానికి తోడేమైంది, వీళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ లోకి సప్లై అవుతారు అనమాట జనాలు. అంటే ఏబీవీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్నిట్లోకి. అందుకే ఇప్పుడు మీరు మనకి 20 రాష్ట్రాలలో ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంట్ ఉందన్నమాట. అంటే ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీలోకి వచ్చినటువంటి వాళ్ళ గవర్నమెంట్స్ ఉన్నాయి. అక్కడ జీరో కరప్షన్ అట్లా అన్నమాట. అంటే వాళ్ళు అట్లీస్ట్ మినిస్టర్స్ లెవెల్ లోపల కరప్షన్స్ లేకపోవడము, దేశ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడము, అవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అవన్నీ కూడా చెప్పడం. అంటే వీళ్ళందరికీ ముందు బేసిక్స్ బాగున్నాయి కాబట్టి వాళ్ళు నియమాలు వీలైనంత వరకు పాటిస్తారు. అట్లని చెప్పి అందులోపల చెడ్డవాళ్ళు ఉండరని కాదు, ప్రతి చోట చెడ్డవాళ్ళు ఉంటారు. కాకపోతే వీలైనంత ఎక్కువ మంది, ఎందుకంటే మొదటి నుంచే నీకు చిన్నతనం నుంచే నువ్వు నీతి విలువలు ఇవన్నీ నేర్పిస్తే, ఇళ్లలో తల్లిదండ్రులకు నేర్పించడానికి టైం ఉండదు కదా. జనరల్ గా ఏమవుతుందంటే తల్లిదండ్రులు పిల్లల్ని చదివించాలి, నా పిల్లలు తొందరగా సెటిల్ అవ్వాలి, నా పిల్లలు సమాజంలో నిలదొక్కుకోవాలి, ఈ భావాలే ఉంటాయి. డబ్బు రూపంలో నిలదొక్కుకోవాలి నా పిల్లలు అని అనుకుంటారు, కానీ విలువల లోపల నా పిల్లలు హిమాలయం అంత ఉన్నతమైనటువంటి వారు కావాలి అనేటటువంటి భావాలు ఉండవు హిందువులలో జనరల్ గా. ఇప్పుడు తుర్క వాళ్ళది తప్పైనప్పటికీ కూడా వాళ్ళు మతం గురించి వాళ్ళు గట్టిగా నిలబెట్టడము, వాళ్ళ మతం యొక్క సంస్కారాన్ని వాళ్ళు వాళ్ళ లోపల నిలబెట్టడము చేస్తారు. అది తప్పైనప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ ప్రిన్సిపల్స్ కి కనీసం కట్టుబడి ఉన్నారు. సో ఇక్కడ మన దగ్గర ఏమైందంటే మనం డబ్బు సంపాదననే ధ్యేయంగా పెట్టుకుని మిగతావన్నీ మర్చిపోతున్నాం. కుల వ్యవస్థ రావడం వల్ల మరింత నాశనం అయిపోయింది మన ధర్మం. ఇవన్నీ కూడా చెబుతూ చాలా అద్భుతంగా జరిగింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ 15 days. కాకపోతే ఇంకా ఎట్లా అయిపోయిందంటే అసలు ఓపిక లేకుండా, నిద్ర సరిపోయేది కాదు, నాకు అస్సలు సరిపోయేది కాదు. మధ్యాహ్నం వస్తే ఒకరోజు అయితే లంచ్ మానేసి వచ్చి పడుకుని నిద్రపోయాను నేను అంతే. సో మొత్తం 15 రోజుల్లో ఒక్కరోజు తలకాయ నొప్పి వచ్చింది నాకు. సో ఆ రకంగా చూసుకుంటే గ్రేట్. మామూలుగా అయితే వారానికి 2 సార్లు 3 సార్లు తలకాయ నొప్పి నేను ఉన్నా అని చెప్పి పలకరించేది. ఈసారి తలకాయ నొప్పి రాకుండా ఉన్నాం. తర్వాత బాడీ లోపల ఎనర్జీ లెవెల్స్ ఆల్వేస్ హై. మేము లేవుగా సార్, అందుకే తలనొప్పి రాలేదు. సో ఆ రకంగా చాలా బాగా జరిగింది.
ఓవరాల్ గా ఇట్స్ ఎ వండర్ఫుల్ వే. పాటల రూపం లోపల గానీ, కథల రూపం లోపల గానీ, మేము నేర్చుకున్న నోట్స్ రూపంలో గానీ, మళ్ళీ వాటి పునశ్చరణ రూపంలో గానీ, చర్చల రూపంలో గానీ, మళ్ళీ ఇప్పుడు ఈ 100 సంవత్సరాలకు పంచ పరివర్తన అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అన్నమాట. భారతదేశం మొత్తంలో ప్రారంభించారు. పంచ పరివర్తనలో ఏంటి, ముందు కుటుంబం, ఆ కుటుంబం నుంచి మళ్ళీ మెల్లమెల్లగా సమాజం అయిపోయిన తర్వాత ఎట్లా మనము మన రాష్ట్రం, మన దేశము, ముందు నేను ఎలా బాగుండాలి, నా కుటుంబం ఎలా బాగుండాలి, నా రాష్ట్రం ఎలా బాగుండాలి, ప్రపంచం ఎలా బాగుండాలి. ఇది ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతంగా, అంటే పౌర నియమాలు పాటించాలి, తర్వాత పర్యావరణాన్ని చాలా అద్భుతంగా చూసుకోవాలి, తర్వాత సామాజిక సామరస్యత, అంటే కుల మత గోడలని ఎలా తొలగించాలి, అంటే ఏవైతే పంచ పరివర్తన అని 5 విషయాలలో ఎలా పరివర్తనాన్ని తీసుకురాగలుగుతాం అనే విషయాలని ఇప్పుడు మెయిన్ థీమ్ గా పెట్టుకుంది అనమాట ఆర్ఎస్ఎస్. పెట్టుకుని ఎంత బాగా వెళ్ళగలుగుతుంది ఆర్ఎస్ఎస్ అనేది. అంటే ఆశ్చర్యం ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో మరి ఒక్కడైనా రౌడీలాగా ఉండడమో, గుండలాగా ఉండడమో కాదు. అందరూ నియమాలు పాటిస్తారు, అందరూ శ్రద్ధగా ఉంటారు, 5 నిమిషాల ముందే కింద ప్రోగ్రామ్ కోసం అటెండ్ అవుతారు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఎక్స్ట్రీమ్లీ, అంటే మిలిటరీ డిసిప్లిన్, ఎంజాయ్మెంట్ కూడా మిలిటరీ వాళ్ళలాగానే. సాయంత్రం ఏంటంటే పాటలు, పోటీలు, రకరకాల విద్యలు, ప్రతి సంఘస్థాన్లో ఎక్సర్సైజ్ లోపల ఆటలు కంపల్సరీ, రకరకాల ఆటలు. ఎవరైనా చెట్టు చెరువు గట్టు ఆట విన్నారా అండి? ఎవరైనా చెట్టు చెరువు గట్టు విన్నారా? మిర్చి మిరియాలు విన్నా సార్, పెద్దలు సార్ చెప్పారు సార్ యోగాలో. తర్వాత మిర్చి మిరియాలు అని చెప్పేసి రకరకాల ఆటలు అన్నమాట. అలా కొన్ని వందల ఆటలు నేర్పించారు. ఆటల లోపల ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఆటలో ఓడిపోతే ఎలా ఉండాలి. ఈ ఆట లోపల ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అని ఉండదు. ముందు వాళ్ళు మేము జయహో జయహో అని గెలిచిన వాళ్ళని చెప్తారు, వాళ్ళు విజయహో అని చెప్పి వాళ్ళు చెప్తారు, మేము గెలిచినా మీరు కూడా మాలో భాగము అని చెప్పి. అలా ఓటమిని కూడా ఆటలాగా తీసుకోవాలి అనే విషయాలు నేర్పిస్తారు. అంటే 100% ఇప్పుడు నేను చాలా రోజుల పాటు వేరే దేశంలో ఉండడం వల్ల ఇవన్నీ నేర్చుకోలేకపోయాను, ఈ కోర్సులు అవి తీసుకోలేకపోయాను. కానీ చిన్నపిల్లల నుంచి ప్రారంభమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా కాస్త అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం 90s లో చేశాను సార్. ఇది 90s లో ఫస్ట్ లెవెల్ రామచంద్రపురం, మాది విజ్ఞాన భారతి ఆర్ఎస్ఎస్ సంఘంలో కరాటీ, కర్రసాము క్లాసెస్ చేసేవాళ్ళం అండి. వండర్ఫుల్. ప్రతిరోజు సమితి చేసేవాళ్ళం. ఓకే ఓకే. ఇవన్నీ కాక మాకు శాఖ ఎలా నిర్వహించాలి, ఎవరెవరు అవసరము, శాఖలు ఎలా డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా. అండ్ ఇందులోపల మళ్ళీ ముస్లిమ్స్ ఎట్లా అంటే ఎవరిని కూడా, ఈ దేశంలో పుట్టిన వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేయరు. కాకపోతే ఈ దేశంలో పుట్టి దేశాన్ని గౌరవించని వాడు హిందువు కాదు. కానీ ఈ దేశంలోనే పుట్టి వాడు ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, దేశం పైన భక్తి ఉంటే వాడు హిందువుతో సమానం. ఎందుకంటే హిందూ అంటే ఏంది, ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ తతైరిందు ఇతి స్మృతి అని. అంటే ఈ సింధు నదికి, హిందూ మహాసముద్రానికి మధ్యన ఉన్న వాళ్ళందరినీ కూడా హిందువులనే అంటారు. కాబట్టి ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు భారతదేశాన్ని గౌరవిస్తే వాడు హిందువుతో సమానము అన్నటువంటి విషయాన్ని వీళ్ళు బలంగా నమ్ముతారు. ఈ దేశంలో పుట్టిన వాడు ఎవడు కూడా చెడ్డవాడు కాడు, నా హిందూ పతితో భవేత్, ఏ హిందువు కూడా ఇక్కడ చెడ్డవాడు కాడు అనేటటువంటి విషయాన్ని నేర్పిస్తారన్నమాట. మనము వాళ్ళని ఎలా దారిలోకి తెచ్చుకోవాలి, ఎందుకంటే మనమే ఎందుకు కష్టపడాలి, ఎవడైతే తెలివైన వాడు ఉన్నాడో, ఎవడైతే శిక్షణ పొందాడో వాడే బాధపడుతున్న వాళ్ళని తన హక్కున చేర్చుకోవాలి. తెలివైన వాడే తెలివి కాని వాళ్ళందరినీ దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లోపల పూర్వకాలంలో మనకు కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఏమయ్యేది, పెద్దవాళ్ళు ఎవరో సంపాదించేవాళ్ళు, నలుగురిలో తెలివైన వాడు, మిగతా వాళ్ళందరూ వాడు చెప్పినట్టుగా వింటుండే వాళ్ళు. ప్రేమలు, ఆప్యాయతలు అన్ని ఉండేవి. నేను ఇంత సంపాదిస్తున్నాను, నువ్వు అంత సంపాదిస్తున్నావు అనే గొడవలు ఉండవు. ఇప్పుడు మనకేముంది, నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదించట్లేదు, ఈ గొడవలు, ఆడవాళ్ళ మధ్య లోపల స్పర్ధలు, ఇవన్నీ పెరిగిపోయాయి. అలా కాకుండా అందరూ ఉమ్మడిగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఆనందం వేరు కదా. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెకేషన్ కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ముందు పిల్లల్ని ఎక్కడ పెట్టాలి అనే గోల్ వస్తుంది కదా. అలా కాకుండా కుటుంబ వ్యవస్థ గనక నిలబెట్టుకుని ఉంటే ఎంత బాగుండేది. మనం ఎంతసేపు డబ్బు గురించి ఆలోచించి మన పిల్లల్ని బాగా చేయాలి అనుకుంటాం. మన పిల్లల్ని బాగా చేయడం లోపల మనం ఏం చేస్తాం, పిల్లల్ని బాగా చేయాలంటే బాగా చదివించడమే మనం ఒకటే మార్గంగా పెట్టుకున్నాం. పిల్లల్ని బాగా చదివించాలి, బాగా చదివించిన తర్వాత వాడు ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసిన తర్వాత బాగా డబ్బు సంపాదించాలి, కార్లు బంగ్లాలు కొనాలి. కొన్న తర్వాత పిల్లాన్ని నువ్వు అభివృద్ధి చేసావు, వాడు నిన్ను ప్రేమగా చూసుకుంటాడా, చూసుకోడు, సమాజానికి వాడు ఉపయోగపడతాడా, ఉపయోగపడడు.
అటు సమాజానికి ఉపయోగపడడు, ఇటు నీ కుటుంబానికి కూడా ఉపయోగపడకుండా సర్వనాశనం అయిపోతాడు. ఇటు చూస్తే ఆడపిల్లల విషయంలో ఏమవుతుంది, నువ్వు నీ లోన్లు తీసుకొని నానా కష్టాలు పడి ఆడపిల్లలు ఇంజనీరింగ్ చదివించి వాళ్ళ కోసం అని నీ సొంత వస్తువులు కొనుక్కోకుండా, చొక్కాలు ప్యాంట్లు కొనుక్కోకుండా నువ్వు ఆడపిల్లల్ని బాధ తీర్చాలి, అయ్యో ఆడపిల్లలకు ఒకప్పుడు అన్యాయం జరిగింది. ఇంత కష్టపడి మనము మంచిగా వాళ్ళని అభివృద్ధిలోకి తెస్తే వాళ్ళు ఏ ఆటో వన్నో ఏ బయట తురకాళ్ళు మంచిగా మాట్లాడతారు, మెల్లగా లవ్ జిహాద్ అని తీసుకెళ్తారు, వీడియోలు తీస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు, అత్యంత దారుణంగా క్రూరంగా హింసించి ముక్కలు ముక్కలుగా నరికేసేసి ఎక్కడో పడేస్తారు. నువ్వు ఇంత కష్టపడి పెంచుకున్నటువంటి పిల్లల్ని అంత సర్వనాశనం చేస్తున్నారు. సో కాబట్టి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడాను అంటే శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసికంగా జ్ఞానం అంతా కూడా, జ్ఞానము వస్తే తప్ప మనసు వికసించదు. జ్ఞానం లేని వాళ్ళే పిచ్చి మాటలు మాట్లాడతారు. జ్ఞానం వచ్చిన వాడు వికసించి ఉంటుంది బ్రెయిన్, వాడు ఇప్పుడు ఏకాత్మతా స్తోత్రం లోపల ఎన్ని పేర్లు రాయగలుగుతారు అని చెప్పేసి ఒక చిన్న కంటెస్ట్ లాగా వచ్చింది అనమాట. వస్తే అందరూ 100, 150 ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. మా రూమ్మేట్స్ కూర్చొని నేను నిద్రపోతుంటే, కాదు నువ్వు కొద్దిగా హెల్ప్ చెయ్యి అని చెప్పి నన్ను కూడా మోటివేట్ చేసి కూర్చోబెట్టు. మేము 300 సుమారుగా 280 పేర్లు రాయగలిగాం అన్నమాట. సో తర్వాత చూస్తే మాకంటే కూడా ఎక్కువ కొంతమంది రాశారు, 300 పైన కూడా కొంతమంది రాసిన వాళ్ళు ఉన్నారు అనమాట. అది చెప్తున్నప్పుడు మళ్ళీ ఈ శృతులు, స్మృతులు, పురాణాలు అన్ని అందులోపల, అసలు ఇది అది అదని కాదు, దర్శనాలు, వేరే మతాల యొక్క గ్రంథాలు అందులోపల వస్తాయన్నమాట. జైనాగమ త్రిపీఠక గురు గ్రంథ శతాంగిర ఏష జ్ఞాన నిధి శ్రేష్ఠ అని చెప్పేసి శ్రద్ధేయో హృది సర్వదా అని అవన్నీ కూడా అత్యద్భుతంగా పుస్తకాలు, వాటి పేర్లు, మనకున్నటువంటి మోక్షపురులు, ఉన్నటువంటి గొప్ప నగరాలు అన్ని అనమాట, నదులు అన్ని కూడా మళ్ళీ మ్యాప్ క్యాలెండర్ ఇచ్చి మళ్ళీ అందులో మమ్మల్ని మార్క్ చేయమంటారు. మళ్ళీ అది కూడా చిన్న పరీక్ష లాగా తీసుకుని మళ్ళీ ఎగ్జామ్ పేపర్స్ వాపస్ తీసుకున్నారు. తర్వాత ప్రార్థనని మేము రాయాలన్నమాట, చూసి రాయాలి. చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, అయ్యో రామా, దాన్ని ఏమంటారు, ఇంపోజిషన్. ఆ ఇంపోజిషన్ అనమాట. ఒక్కొక్క లైన్ 4 సార్లు రాయాలి. అట్లాగా మొత్తము 21 లైన్లని 4 సార్లు రాయాలన్నమాట. రాస్తే తప్పులు లేకుండా రాయాలి. రాసి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూడకుండా రాయాలి. అంటే అసలు ఒక్క క్షణం కూడా ఆనెస్ట్లీ స్పీకింగ్ ఖాళీగా ఉండేది కాదు. మాకు దొరికే టైం అంతా ఏంటంటే మా అల్లరి గ్యాంగ్ కి రాత్రిపూట రూమ్ లోపల అల్లరి చేసుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళు అనేవాళ్ళు, నువ్వు పొద్దున్నంతా రాముడివి, రాత్రి అయితే రెబోవి, ఫుల్ అల్లరి చేయడము, పిచ్చి జోక్స్ చెప్పుకోవడము. సో అట్లాగా బాగా గడిచిపోయాయి రోజులు కూడాను. అందులో అందరూ కూడా సహజంగా మంచి వ్యక్తులు అవడము, ఒకళ్ళ నెంబర్లు ఒకళ్ళు తీసుకోవడము, అందరు రూమ్స్ కి వెళ్ళడము. ఈవెన్ ఇప్పుడు మా 107 పీపుల్ ఏమో విశేష వర్గ, పక్కన సామాన్య వర్గాలో అంటే 40 కంటే కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మా రూమ్స్ కి వచ్చి మా పేర్లు తెలుసుకొని మా అందరితో చక్కగా మాట్లాడి, అంటే అలా కూడా పరిచయం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, అతడు అందరితోని కబుర్లు చెప్తూ ఉంటాడు అనమాట. అతను వెళ్ళి ఒక పిల్లోడికి కాల్ లేదన్నమాట, ఆ కాల్ లేని పిల్లవాడిని పరిచయం చేసుకున్నాడు. ఒక కాలే లేదు కంప్లీట్ గా, ఏమైంది, ఎట్లా జరిగింది, ఏంది అన్ని కనిపించిన ప్రతి ఒక్క పిల్లవాడికి చదువు, దాని ప్రాధాన్యత గురించి చెప్తుంటాడు. నేనేమో ఇతన్ని విసుక్కునేవాడిని, మిమ్మల్ని వెతుక్కోవడం కష్టమైతుంది అని చెప్పేసి. ఆయన ఏంటంటే వస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, సడన్ గా ఆయన మిస్ అయిపోతాడు. ఎక్కడ మిస్ అయ్యాడంటే తెలియదు, ఎక్కడో ఎవరితోనో కవులు చెప్పుకుంటూ కూర్చునేవాడు అనమాట. సో కానీ ఆయన ఇట్లా అందరితో జనాలతో రిలేషన్షిప్ పెంచుకోవడము, పిల్లలు మా రూమ్లలో అందరు పిల్లలు వాళ్ళు వీళ్ళు కూడా చాలా మంది ఉండేవాళ్ళు, ఆ పిల్లలందరితో పరిచయం పెంచుకోవడము. ఓ పిల్లాడు ఉండేవాడు, ఇంత బుజ్జిగా ఉండేవాడు, 8 years 9 years, చిన్న బొజ్జు చేసుకొని చాలా బాగుండేవాడు. వాళ్ళందరం మేము బాల భీముడు అని చెప్పి పిలిచేవాళ్ళం. వాడు వాళ్ళందరి రూమ్లలోకి వచ్చి జై శ్రీరామ్ అని చెప్పి ముద్దుగా చెప్తుండేవాడు అనమాట. సో అట్లాగా అంటే చాలా, అంటే అసలు ఆప్యాయత. చిన్న పిల్లలు కూడా వస్తారా సార్? అంత చిన్న పిల్లలు కూడా వస్తారు? అంత చిన్న పిల్లలు వస్తారా సార్? అంటే మదర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ పనిచేసే వాళ్ళు, పని చేయడానికి కూడా చాలా మంది వస్తారు కదా, వాళ్ళందరి పిల్లలు వాళ్ళు వీళ్ళు కూడా అక్కడ ఉంటారు. ప్లస్ మేము వెళ్ళింది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ స్కూల్ అన్నమాట, విజ్ఞాన విహార్ స్కూల్ అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళది నూతక్కి లోపల. అక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళు, వంట చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరి పిల్లలు వాళ్ళు కూడా కనిపించేవాళ్ళు. ఇది కాక సర్వీస్ చేసే పిల్లలు, వ్యవస్థ గ్రూప్ లో ఉన్న పిల్లలు అయితే ఎంత సర్వీస్ చేశారో అసలు లెక్కలేదు. మేము ఇలా బయటికి వెళ్తుంటే మాకు మజ్జిగలు ఇచ్చేస్తుండే వాళ్ళు. అసలు మాకు అక్కడ ఎండ ఉంది అని అనిపించలేదు. అంటే ఒకటి అదృష్టవశాత్తు నిజంగానే ఎండ లేదు అక్కడ. ఏమైందంటే వెదర్ చల్లబడిపోయింది. సాయంత్రం అయితే అద్భుతమైన గాలి. అసలు ఎలా అంటే రూమ్ లోపల క్రాస్ వెంటిలేషన్, డోర్లు తెరిచే ఉంచే వాళ్ళము. ఈ డోర్ లోంచి గాలి వచ్చి అటు బయటికి వెళ్ళిపోతుంటే ఒళ్ళంతా పులకరించిపోయేది అసలు ఆనందంతో. వెనకాలనే పొలాలు,
అద్భుతం. ఇంకా అసలు చుట్టుపక్కల మాకు మనిషి అనేవాడు కనిపించేవాడు కాదనమాట. ఉన్నదంతా మా గ్యాంగే. కబుర్లు చెప్పుకోవడానికి తప్ప వేరే ఆలోచన లేదు, వేరే ఆట లేదు. మళ్ళీ అందులో ఉన్న వాళ్ళలో కూడా మళ్ళీ అందరూ కూడా ఎక్కువగా చర్చించే వాళ్ళు దేశం గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మర్చిపోయాను ఒక ఆయన పేరు, అతని పేరు నాకు తెలియదు. నా రూమ్మేట్ చెప్పాడు అతను ఏం చేశాడు, అస్సాం లోపల ఎలా పోరాడాడు, ఎట్లా ఉన్నాడు, అవన్నీ విన్నాం. ప్రతి ఒక్కరికి తెలియని పాయింట్లు ఉంటాయి, అవి షేర్ చేసుకోవడం అర్థమైంది. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ జీవితంలో పడ్డ స్ట్రగుల్స్. అందులో రూమ్ లోపల మనం మనసం వదిలేస్తే కదలడానికి ప్లేస్ ఉండదు. సో కాబట్టి ఏమవుతుందంటే ఆబ్వియస్లీ అందరం అడ్జస్ట్ అవుతాం. అదే ఒకే దాంట్లో అందరూ అన్ని వస్తువులు ఆరేసుకోవాలి, అన్ని వస్తువులు పెట్టుకోవాలి. సో ఏదైనా ఎవరో మాట్లాడుతున్నానండి. సో అడ్జస్ట్మెంట్స్ కానీ అన్ని రకాలుగా కూడా అన్ని అడ్జస్ట్ అవుతా, అన్ని చేస్తూ చాలా అద్భుతంగా జరిగింది. ఎవరో మ్యూట్ లో లేరండి. సో ఆ విధంగా చాలా బాగా జరిగింది మొత్తం మీద ఓవరాల్ గా. ఇవాళ నేను ఎట్టి పరిస్థితుల్లో యక్ష ప్రశ్నలు చెప్దాము, మీరు కబుర్లలో పెడతారా అనుకున్నాను, కానీ ఎక్కువసేపు కబుర్లే చెప్పుకున్నాము. అద్భుతమైన పాటలు, పరేడ్. అందులో ఒక విజయ గణపతి అని ఒక ఆలయం ఉంది. గోసేవ లోపల ఎన్ని ఆవు దూడలు ఎన్నున్నాయో అసలు చెప్పలేము. వాటన్నిటి దగ్గర చాలా మంది ఎంజాయ్ చేశారు. చాలా మంది ఆవులని దూడలని దగ్గరికి వెళ్ళారు. నాకు భయం, నాకు కుక్కలు, కోతులు, ఆవులు, కుక్కలు అన్ని భయం నాకు. సింహాలు తప్ప అన్ని భయమే సార్కి. సింహాలు, పులులు తప్ప నాకు మిగతావన్నీ భయమే కదా. సో అందులో ఒక డాడ్ ఉండాలి కదా, డాడ్ ధైర్యం. సో అక్కడ పులులు, సింహాలు లేవు కాబట్టి ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం రాలేదు నాకు. సో మిగతావన్నీ కూడా ఇవి ఉన్నాయి. వాటన్నిటి దగ్గర బాగుండే, చాలా బాగుండే. అందులోనే ఒక చిన్న ఆలయం ఉండేది, విజయ గణపతి ఆలయం అని. ఆలయం లోపల గణేష్ పక్కనే ఆంజనేయ స్వామి ఉండేవాడు. అందులోపల వెలగ పండ్ల చెట్టు ఏదో ఉండేది, అది ఒకసారి కొట్టుకొని తిన్నాం అన్నమాట. మేము మధ్యాహ్నం టైం లోపల వెళ్ళాము, అక్కడికి వెళ్ళి అది కొట్టుకొని తిన్నాం. చాలా బాగుండే, ఇట్ వాజ్ నైస్. మాకు ఆహారం కూడా సాత్విక ఆహారం. ఏంటంటే అన్నము, పప్పు, చారు, మజ్జిగ, కొద్దిగా చట్నీ, అంతే మధ్యాహ్నం. డిన్నర్ నేను తినేవాడిని కాదు, బట్ తిన్నప్పుడు మాత్రం ఒక రోటీ, ఆ తర్వాత ఒక సబ్జీ, సాంబారు, మజ్జిగ, అంతే. మధ్య లోపల ఎప్పుడైనా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లో గెలిచాం కదా, ఎలక్షన్స్ కోసము అన్నట్టుగా కాకుండా వాళ్ళు నెక్స్ట్ డే నాడు అందరికీ స్వీట్లు ఇచ్చారు. సో అలాగా అందరికీ తెలుసు ఎవరు ఎందుకు ఇచ్చారనేది. కానీ అట్లా ఇప్పుడు అందులోపల చాలా మంది అందరికి ఇదే ట్రైనింగ్. ఇప్పుడు ఇది ట్రైనింగ్ కామన్ ఫర్ ఆల్. మిగతా టీమ్స్ ని వివిధ క్షేత్రాలు అంటారు అనమాట. వివిధ క్షేత్రాలు అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళకి కూడా ఈ ట్రైనింగ్ కంపల్సరీ ఉంటుంది, ఏబీవీపీ వాళ్ళకి ట్రైనింగ్ కంపల్సరీ ఉంటుంది, తర్వాత విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు చెప్పాలి నీకు ఏదైంది అంటే, ఈ ట్రైనింగ్ అయింది అంటే వాళ్ళ గ్రూప్ లోకి ఎక్కువ తీసుకెళ్తారు. అలాగే ఆర్ఎస్ఎస్ నుంచి ఎవరెవరైతే ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ డిప్లాయ్ చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఎలక్షన్స్ టైం లోపల కూడా మాకు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ బాధ్యతలు అనేవి కూడా చెప్తారన్నమాట. అవసరాన్ని బట్టి బాధ్యతలు ఇస్తుంటారు. అట్లా సమాజంలో ఎక్కడెక్కడ అవసరం ఉంది అంటే అక్కడక్కడికి డిపార్ట్మెంట్స్ ని పెడతారనమాట. ఇది కాక ఎక్కువ స్ట్రాంగ్ గా నడుచుతున్నది సేవా భారతి గాని, సామాజిక సమరసత గాని, గోసేవ గాని, పర్యావరణ డిపార్ట్మెంట్ గాని, కుటుంబ ప్రబోధన గాని, ధర్మ జాగరణ గాని, ఇవి అత్యద్భుతంగా. అసలు ధర్మ జాగరణ అయితే ఎంత మందిని క్రిస్టియన్స్ లోంచి మారుతున్న వాళ్ళని, మన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చారు. ఏ తిరుపతి, ఏ శంకర మఠము, ఇక మిగతావి ఏవి సాధించలేని విజయాలు ప్రతి నెల ఆర్ఎస్ఎస్ సాధిస్తుంది. వాటిని గతివిధులు అంటారు. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిని గతివిధులు అంటారు. గతివిధులు అంటే సూపర్ ఫాస్ట్ గా చేయవలసిన డ్యూటీ. గతి అంటే ఫాస్ట్ అన్నమాట. ఆ గతివిధులు 6 ఉంటాయి. ఇవి కాక ఆయాంసర్ ఉంటాయి. ఇవి కాక వివిధ క్షేత్రాలు అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏబీవీపీ, బీజేపీ, బిఎంఎస్, ఇవన్నిటి వివిధ క్షేత్రాలు అంటారు అనమాట. వాటన్నిటి లోపల బజరంగ్ దళ్ వీళ్ళందరూ కూడా ట్రైనింగ్స్ తీసుకుంటారు ఇక్కడ సేమ్. ఎందుకంటే అన్ని శారీరక ట్రైనింగ్, మానసిక ట్రైనింగ్, వ్యవస్థ ట్రైనింగ్ ఇవి కంపల్సరీ కాబట్టి ఇక్కడే అందరూ నేర్చుకుంటారు అనమాట. సో ఆ విధంగా ఓవరాల్ గా దేవుడి దయ వల్ల అన్ని కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం మీద ఆనందంగా అనిపించింది ఆన్ ద హోల్. ఎండ మమ్మల్ని కష్టపెట్టకపోవడము ఒకటైతే, వాళ్ళు చేసినటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్ ఎక్స్ట్రాడినరీ. అంటే స్పాట్లెస్, అంటే అసలు ఇంత మందికి 550 మంది ప్రతి రోజు అక్కడ భోజనాలు చేయాలి. ఒక్క రోజు ఒక్కడు కూడా హాస్పిటల్కి వెళ్ళేవాడు కాదు. నేను మా మిత్రుడు మాత్రము ఈ బీపీ అండ్ షుగర్ చెక్ ఒక్క రోజు బీపీ అబ్నార్మల్ గానీ, షుగర్ అబ్నార్మల్ గానీ రాలేదు.
అంటే దానికి కారణం ఏంటి అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇది నాకు అసలు బీపీ లేదు, షుగర్ ఉంది, షుగర్ 10 years గా ఉంది, బీపీ లేదు. కానీ మొన్న ఈ మధ్య అది ఎందుకు వచ్చిందో తెలియదు, ఆ రోజు నాడు అట్లా అయింది. బట్ తర్వాత చూసుకుంటే అసలు ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ కంట్రోల్. మళ్ళీ అక్కడే ధోబీ ప్లస్ ఐరన్ వాడు ఉన్నాడు, భాండార్ అని ఉంటుంది, అందులోపల పుస్తకాలు వస్తువులు అన్ని కొనుక్కోవడానికి వాటికి అవకాశం ఉంటుంది. ప్యాంటు తిరిగిపోయిన వాడు ప్యాంటు కొనుక్కోవచ్చు, షర్ట్ గానీ బూట్లు గానీ సాక్సులు గానీ ఈల గానీ టోపీ గానీ దండ గానీ ఇవన్నీ కొనుక్కోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత వంట చేసే వాళ్ళ డిపార్ట్మెంట్ మాకు అది కూడా నేర్పిస్తారు అనమాట. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఏం కావాలి ఇప్పుడు మాకు తెలిసిపోతాయి క్లియర్ గా. 150 నుంచి 200 రూపాయలు అవుతుంది పర్ పర్సన్ పర్ హెడ్ రోజుకి అన్నటువంటిది. మళ్ళీ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, వ్యవస్థ లోపల ఏమేమి చేస్తారు అంటే ఒక డిపార్ట్మెంట్ వాళ్ళేమో మన అందరి రిజిస్ట్రేషన్స్ అవి చూసుకుంటారు, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వంటలు చూసుకుంటారు, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికల్ తీసుకుంటారు, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ ట్రైనింగ్లు మనకు నేర్పియాలి ఇవన్నీ ప్లాన్ చేస్తారు, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరెవరిని ఆల్ ఇండియా లెవెల్ నుంచి మాకు ట్రైనింగ్స్ ఇవ్వడానికి వస్తారు. ఏ రోజు ఎవరిని పిలిపించాలి దానికి తగ్గట్టుగా మాకు అప్పుడప్పుడు మా స్కెడ్యూల్ కూడా స్లైట్ గా మారేది. ఇప్పుడు పొద్దున 4 నుంచి మాకు నైట్ 10 వరకు కదా, ఇది లోపల మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ప్రోగ్రామ్స్ లైట్ గా మారుతుండేవి. ఒక రోజు చెప్పే కదా మమ్మల్ని పర్యటనకు తీసుకెళ్లారని చెప్పేసి, అలా పర్యటనకు తీసుకెళ్లినవి అంటే అన్ని ప్లాన్ చేస్తారు. అంటే బస్ అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి మళ్ళీ ఆఖరికి చివరిన వచ్చే రోజు నాడు అమ్మవారికి ఫ్రైడే కదా, అమ్మవారి దేవాలయానికి వెళ్లే వాళ్ళు అక్కడ మళ్ళీ వాళ్ళందరినీ బస్సులో తీసుకెళ్లి వాళ్ళకి దర్శనాలు చేయించి, అఫ్ కోర్స్ మేము వచ్చేసాం కార్ లోపల. మా ఫ్రెండ్ అన్నాడు ఈడ దొక్కితే హైదరాబాద్ లో పడాలి అంతే, మనము యాక్సిలేటర్ దొక్కుదాం అన్నాడు. అట్లాగే వచ్చేసాము. పాపం అంతా ఆయనే డ్రైవ్ చేశాడు. వెళ్ళేటప్పుడు నేను ఒక 150 కిలోమీటర్లు, ఆయన ఒక 150 కిలోమీటర్లు డ్రైవ్ చేశారు. వచ్చేటప్పుడు మాత్రం మొత్తం ఆయనే డ్రైవ్ చేశారు. పాపం నైట్ డ్రైవింగ్ అయినా కూడా కబుర్లు చెప్పుకుంటూ వచ్చేసాము. సో ఇట్ వాజ్ నైస్ ఆన్ ద హోల్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తర్వాత చూస్తే అక్కడ షాక్, 6 kgs నేను తగ్గితే మా ఫ్రెండ్ 5 kgs తగ్గాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో కొంత అంటే తగ్గుతారు తప్పదు, కానీ ఆ ట్రైనింగ్స్ మళ్ళీ మనము నిత్య జీవితంలో వాడుకుంటే లాభం. శారీరక ట్రైనింగ్స్ ఎన్ని రకాలుగా చెప్పారు. పాదాలు పార్షిని సంధి అంటారు, అక్కడి నుంచి మోకాళ్ళ దగ్గరికి వచ్చేస్తాం, జాను సంధి, అక్కడి నుంచి తొడల భాగం ఊరు సంధి, మళ్ళీ ఇక్కడ నడుం భాగము కటి సంధి, మణిబంధము, ఈ మోచేతులు లేదో అంటారు మర్చిపోయా, గ్రీవానికి ఏమేం కావాలి, నేత్ర, శీర్ష, ఇన్ని రకాల ట్రైనింగ్స్. ఇవి కాక మళ్ళీ ఆసనాలలో నిలబడి చేసే ఆసనాలు, కూర్చొని చేసే ఆసనాలు, పడుకొని చేసే ఆసనాలు, తాడాసనం, త్రికోణాసనం, అర్ధకటి చక్రాసనం, ఇలాంటివి, ఉత్తానాసనం. తర్వాత నేత్ర సంధి, గ్రీవ సంధి, స్కంద సంధి, రోజు చేపిస్తారు సార్. మోచేయిని ఏమంటారు? కూర్పుర సంధి ఉంది సార్. మణిబంధ సంధి, మణిబంధం అంటే అంగుళి సంధి, కటి సంధి. మీరు తప్పకుండా ఆయన పెద్దన్న గారి దగ్గర వెళ్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా మానకుండా వెళ్ళండి, ఆయన నేర్పిస్తున్నవన్నీ నేర్చుకోండి. అంటే ఎంత సైంటిఫిక్ గా నేర్పిస్తారంటే మాకున్న ట్రైనింగ్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఈ సిలబస్ వీళ్ళకి చెప్పాలి అన్నటువంటివి మాత్రమే నేర్పిస్తారు. మాకు మళ్ళీ పడుకుని చేసే సందులు, నౌకాసనం గాని, తర్వాత సర్వాంగాసనం గాని, శీర్షాసనము తల మీద స్ట్రెస్ అవ్వకుండా ఎలా చేయాలి, 2 చైర్స్ పెట్టుకుని చైర్స్ లో మధ్య లోపల తల పైకి వచ్చేలాగా, అవి అంటే చాలా నేర్పించారు టెక్నిక్స్, అసలు 1, 2 అని కాదు. ఇవి కాక మొత్తం ముద్రలు, ప్రతి ముద్ర నేర్పించారు. ప్రాణముద్ర, అపాన ముద్ర, వ్యాన ముద్ర, సమాన ముద్ర, అన్ని అలా ముద్రలతో సహా నేర్పించారు. ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు ఇలా ఇలా అనుకోవడాలు, తర్వాత ఈ ప్రతి భాగాన్ని ఖాళీగా ఉన్న సారి మొత్తం కింది వరకు అనుకోవడం, ఇలాగా ఒక్కొక్క వేలిది. మళ్ళీ వీటికి సైంటిఫిక్ రీజన్ కూడా సిస్టమేటిక్ ఉంది సార్. ఒక బొట్టన వేలు ఒక పక్కన, 2 వేలు వెనక పక్కన లాగా పెట్టి చేపిస్తారు సార్ రోజు. కరెక్ట్ కరెక్ట్. అసలు ఓం సంగత్వం అది కూడా చెప్తారా సార్? ఓం అది కూడా చెప్పారు, సంఘటన మంత్రం. అలాగా అసలు చాలా అద్భుతం. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇటు ఫిజికల్ గా గానీ, అటు బౌద్ధిక్ లో గానీ, ఇటు వ్యవస్థాపరంగా, వ్యవస్థ లోపల మళ్ళీ అసలు ఎన్ని నేర్పించారో వ్యవస్థలో. అసలు నేర్చుకోవడం అయితే ఇంత నేర్చుకున్నాం, నేను ఇంత నేర్చుకుంటాంలే అనుకుంటే ఇంత నేర్పించారు. స్కూల్ అన్నారు కదా, లొకేషన్ ఎక్కడ? నూతక్కి అని చెప్పేసి మంగళగిరి దగ్గర అండి, NUTAKI, నూతక్కి అంటారు. ఆ ప్లేస్ ని నూతక్కి అంటారు. అక్కడ మా స్కూల్ ఉంది. మా అంటే RSS స్కూల్ ఉంది, విజ్ఞాన విహార్ ఇంగ్లీష్ మీడియం. అంటే మామూలుగా విజయవాడ అంటే సత్యనారాయణపురంలో ఉంది, అందుకని అడిగాను. అది కాదు, నూతక్కి అని
ఇక్కడ కడుచూపు మేరలో మనుషులు కనిపించరు. సరే అన్ని పొలాలే. అవునవును. చాలా ఎంజాయ్ చేసాము. ఆన్ ద హోల్ అట్లీస్ట్ పర్సనల్ గా సార్ హ్యాపీగా. మోచేయికి కపోనికి కరెక్టే. ఓకే ఓకే అదొక్కటే మాకు అర్థం. పాపం ఆయన ప్రతిరోజు చెప్తుండేవాడు. మళ్ళీ అది కాక ఎన్ని ఎక్సర్సైజ్ మళ్ళీ మాకు దీంట్లోపల ఏది మాకు ఈవెన్ మేము డ్రెస్ వేసుకుంటాం కదా, అందులోపల పద సంచలనాలు ఉంటాయి. పద సంచలనాలు, మళ్ళీ డ్రెస్ లో మనం ఎక్సర్సైజ్లు ఎలా చేయాలి, కర్ర లోపల ఎక్సర్సైజ్లు ఉంటాయి, ప్రహార్ అని అవన్నీ ఎలా చేయాలి, అధోమార్ శిరోమార్ తల మీద ఎలా కొట్టాలి, తర్వాత ఇక్కడ అధోమార్ అని ఇక్కడ కింద ఎలా కొట్టాలి, కణతల మీద ఎలా చేతులతో వాటితో వీటిని ఎలా కొట్టాలి, మళ్ళీ మనని ఎవడన్నా కొడితే ఎలా తిప్పుకొని ఆపుకోవాలి. సో అవన్నీ అంటే అంటే ప్రతి యుద్ధ విద్యని అత్యంత కీలకంగా ఇప్పుడు మాకు నేర్పించిన దానికంటే కూడా సామాన్య విభాగంలో మాకు నేర్పించిన దానికి 10 రెట్లు నేర్పించారు. ఇప్పుడు మేమే చెమటలతోటి ముద్ద అయిపోయే వాళ్ళము. వాళ్ళని అయితే అసలు చెమటలు కాదు, ఏమంటారు మన షుగర్ కేన్ చక్కెర దాన్ని చెరుకు గడని కనుక అందులో పెట్టేసి పిప్పి అనమాట. మళ్ళీ వాళ్ళు అక్కడ ఉన్నంత వరకు ఎంత స్ట్రిక్ట్ ఉంటారో, డ్యూటీ టైంలో ఎంత స్ట్రిక్ట్ ఉన్నారో, తర్వాత మళ్ళీ అంత ఫ్రెండ్లీగా అయిపోతారు. మళ్ళీ ఇప్పుడు మేము టాయిలెట్ కడగాల్సి వెళ్ళినప్పుడు నాకు టాయిలెట్ కడగాలంటే కొద్దిగా ఇదేసింది. ఎందుకంటే నేను పొద్దున స్నానం చేసేస్తా కదా, నేను 4 o'clock స్నానం చేసేసేవాడిని. కానీ నన్ను టాయిలెట్ కి తీసుకెళ్లి టాయిలెట్ కడుగు అని చెప్పి ఆయన కడిగేస్తున్నాడు శుభ్రంగా, లోపల పెట్టి ఇలా మళ్ళీ ఇలా చూస్తున్నాడు అంతా పోయిందా లేదా అని. అసలు అవన్నీ ఇక సరే నేను కూడా అనుకున్నాను అన్ని బ్రహ్మ పదార్థమే, తప్పు అలా అనుకోకూడదు. అందులో నేను ఇంతకు ముందు టాయిలెట్స్ క్లీన్ చేసిన వాడిని ఎక్కడ నేను కుంభమేళాకి అక్కడికి వెళ్ళినప్పుడు. సరే చేశాను. మళ్ళీ తర్వాత మా కారిడార్ లో అక్కడ ఇక్కడ కూడా చేయాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్ లోపల కూడా చేయాలి. కంపల్సరీగా నేర్పిస్తారనమాట. అంటే ఎవడైనా సరే నీ హోదాని నువ్వు మర్చిపో. ఫస్ట్ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు అందరితో సమానము, నువ్వు హిందువుగా ప్రతి పని నువ్వు చేయగలగాలి, ప్రతి పని లోపల దేవుణ్ణి చూడగలగాలి అనే విషయాన్ని నేర్పిస్తారు. నేను అదే చెప్తున్నా కదా, కొన్ని చోట్ల మాకు కొద్దిగా మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నట్టు అనిపించేది. ఉదాహరణకి ఇప్పుడు మేము గ్రౌండ్ లో నిలబడ్డాము. రోజు నిలబడగానే ఒక ఆయన వచ్చి, అప్పుడే అయింది ప్రోగ్రాము, మాకు 6:35కి ప్రోగ్రామ్ అయింది, 7 o'clock నెక్స్ట్ ప్రోగ్రామ్ 7:05. సరే గ్రౌండ్ లో నిలబడితే ఒక ఆయన వచ్చేసి, ఏయ్ ఎందుకు ఇక్కడ ఉన్నారు అన్నాడు. అంటే అయిపోయింది వెళ్తున్నాం నెక్స్ట్ ప్రోగ్రామ్ 7:05 అంటే, లేదు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోండి. అంటే దానికి వేరే కారణం ఏం లేదు, కానీ ఏంటంటే ఇంకా అంటే హైయెస్ట్ డిసిప్లిన్ లెవెల్ అన్నమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది అంటే మేము 20 నిమిషాలు నీకు ఇచ్చింది టైము, దెర్ ఇస్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పకూడదు అన్న టైప్ లోనో, స్నానం చేయమనో, డ్రెస్ చేంజ్ చేసుకోమనో. మేము 20 నిమిషాలు బ్రేక్ ఇచ్చామంటే దాని వెనక కారణమే. 7కి స్టార్ట్ చేయకుండా 7:05 అండర్లో మీనింగ్ ఏంటి? సో దట్ మీన్స్ వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు 25 minutes మేము ఎందుకు ఇచ్చాము అట్లా. సో అందుకోసమని అక్కడ మేము నిలబడితే నిలబడద్దు అని చెప్పి ఇట్లా. కానీ మాకు అవి నచ్చేవి కాదు. సిమిలర్లీ సెల్ ఫోన్ మాకు కొద్దిగా సతా ఇచ్చారని చెప్పే కదా, అవి మాకు నచ్చేవి కాదు. సో బట్ అక్కడికి వెళ్ళినప్పుడు తప్పదు కదా, అన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే చేయాల్సిందే ఇప్పుడు అలా డిసిప్లిన్ చేయకపోయినా జనాలు మళ్ళీ విచ్చలవిడిగా తయారైపోయే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఒక రకమైనటువంటి డిసడ్వాంటేజే కదా. సో అది ఎనీవే. సో ఇవాళ మనమేమి చెప్పుకోలేదు, శుభ్రంగా RSS గురించి చెప్పుకున్నామంటే. సరే ప్రతి సంవత్సరం ఉంటదా సార్? ఇది ప్రతి సంవత్సరం ఉంటదా ఇట్లా కోచింగ్? అంటే మాకు మేము లాస్ట్ టైం 1.5 year బ్యాక్ వెళ్ళాము. 1.5 year బ్యాక్ వాళ్ళు ఎప్పుడు పిలిపిస్తే అప్పుడే వెళ్ళాలి, తప్పదు. మాకు చెప్పే కదా 5 levels అని, ఇప్పటికి నాకు 3 levels కంప్లీట్ అయ్యాయి, ఇంకా 2 levels పెండింగ్ ఉన్నాయి. సో ఎప్పుడైతే అప్పుడుగా అట్లాగా. అది నెక్స్ట్ 3 weeks ఉంటుంది, ఫైనల్లీ 4 weeks ఉంటుంది. సో అట్లా. సో అవి అయిపోతుంది. ఇక నేను చేస్తానో లేదో తెలియదు. అంటే ఇవన్నీ చిన్నపిల్లలకు ఐడియాలు. నేను రావడమే RSS లోకి వచ్చే నేను 9 years అయింది కదా. ఎందుకంటే నా భావజాలానికి మ్యాచ్ అవ్వకపోతే నేను ఉండలేను కదా. ఇప్పుడు 9 ఏళ్ళు నేను ఉన్నాను అంటే నా భావజాలానికి కరెక్ట్ గా. ఇందాక ఓ జనని అని ఒక పాట వినిపించా కదా, ఆ పాట నేను వాళ్ళు ఎప్పుడు పాడినా కూడా నేను ఏడిచేవాడిని. 2 పాటలు ఇది సార్ విన్నారా సరే, జయము జయము భరత మాత, అది కూడా ఒక లైన్ భలే ఉంటది సార్. అది లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక జనము, అది కూడా ఏడుపు వస్తుంది సార్ ఆ పాట కూడా. వేదాలను వెలికి తెచ్చి పెట్టినా నిజముగా నువ్వు జగద్గురువువే ఓయమ్మ నీవు. అది ఏడుపు వస్తుంది సార్ ఎప్పుడు పాడినా కూడా.
సార్ పాడిస్తారు సార్ రోజు. ఎంత బాగుంటాయో అసలు పాటలు మటుకు అద్భుతం. ఇందాక దాని మీద అంతరాలు అంతరాలు అయ్యో రమా కొత్త పాట పాడుదాం హిందూ బంధు ఆ పాట ఉంది కదా, అది ఎంత బాగుందో అసలు. సూపర్ ఫాస్ట్ గా అసలు, అంటే అసలు ఫాస్ట్ పాటలు, స్లో పాటలు అన్ని. అది కాక నేను ఎప్పుడు పాడుతూ ఉంటా కదా, శ్రద్ధామయ విశ్వాస్ బఢాకర్ సామాజిక్ సద్భావ్ జగాయే अपनी प्रेम परिश्रम के बल भारत में नव सूर्य उगाए जाग रहा है जनगण मन निश्चित होगा परिवर्तन. అసలు ఎన్ని పాటలు, అత్యద్భుతమైనటువంటి పాటలు నేర్పించారు అసలు. అంటే అసలు ఒకటా రెండా, ప్రతిరోజు పాటలు నేర్పించారు. మాకు ఇది నేర్పించారు ఏంది, సంఘ గంగ సాగుతోంది సర్వస్పర్శిలా భారత నమృత ధారలు ప్రవహింపంగా సంఘ గంగ సాగుతోంది సర్వస్పర్శిగా అని ఈ పాట మొత్తం నేర్పించారు మాకు. మొత్తం పాట పాడాలి. ఫైనల్ డే నాడు మాకు ప్రదర్శనలు ఉంటాయన్నమాట. ప్రదర్శనలు అంటే మీరు నేర్చుకున్నది వాళ్ళకి చూపించాలి. ఆ ప్రదర్శన రోజు నాడు ఒక్క తప్పు పాడకుండా అందరం పాడాం కలిసి. నేను అది కూడా షేర్ చేస్తాను. అంటే ఒకటైతే నిజము, ముందు ఫస్ట్ ఉండాల్సింది దేశభక్తి. అది లేని వాళ్ళకి ఇవన్నీ విసుగు అనిపిస్తాయి యాక్చువల్ గా. అది కానీ అక్కడికి వచ్చే వాళ్ళందరూ దేశభక్తి ఉన్న వాళ్ళే ఎక్కువ మంది వస్తారు. ఎక్కువగా 99 మంది అలాంటి వాళ్ళే వస్తారు. కొంతమందికి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ, ఏబీవీపీ వాళ్ళు కానీ, వాళ్ళకి ఏంటంటే కొంతమంది పంపిస్తే వస్తారు అనుకోండి, వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే ఈ ట్రైనింగ్ అందరికీ కామన్ కదా. సో వాళ్ళకి కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ లో వచ్చే వాళ్ళు మాత్రము 100% నైస్ పీపులే వస్తారు, చక్కటి వాళ్ళే వస్తారు, చక్కగా నేర్చుకుంటారు. సో బట్ వాట్ ఎవర్, 15 రోజుల్లో ఒక్క చిన్న రోగం రాకుండా మరి బయటపడ్డామంటే అది గ్రేట్. వాళ్ళు ప్రతిరోజు కనుక్కునే వాళ్ళు, అందరికి హెల్త్ బాగుందా, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి. మళ్ళీ ప్రచారకి చాలా మంది వచ్చేవారు కదా. అసలు వాళ్ళు పాడుతుంటే పాటలు కవిత్వం, కావ్యాలు. మళ్ళీ కాక ప్రతిరోజు మాకు నేటి ప్రశ్నలు అని చెప్పి పెట్టేవాళ్ళు. ఆ నేటి ప్రశ్నల లోపల మనకు సూర్యుడు యొక్క డిస్టెన్స్ మొదటిసారి కనుక్కున్నది ఎవరు, ఇది కనుక్కున్నది ఎవరు, భాస్కర్ యొక్క పుస్తకం యొక్క ఆవిష్కరణ ఏంటి, లీలావతి గణితం, ఇట్లాంటివన్నీ అన్నమాట. ఆ ప్రశ్నలన్నీ ఉండేవి. మళ్ళీ మనకు బాలపిల్ల రాసింది ఎవరు, ఇవన్నీ. సో ప్రతిరోజు 5 ప్రశ్నలు చొప్పున అట్లా మళ్ళీ ప్రతిరోజు పెట్టేవాళ్ళు అనమాట. నెక్స్ట్ డే నాడు వాటి జవాబులు. మళ్ళీ పక్కనే ఒక బోర్డు పెట్టేవాళ్ళు. ఆ బోర్డు లోపల ఈ రోజు ముఖ్య వార్తలు అని చెప్పి అవన్నీ అప్డేట్ చేసేవాళ్ళు. సో మేము వెళ్ళడము, బోర్డు దగ్గర అందరము వెళ్ళి చూడటము. సో ఇదేంటంటే ఒక కొత్త అలవాట్లాగా అయిందన్నమాట. మళ్ళీ ఎవరి ప్లేట్లు వాళ్ళే కడుక్కోవాలి, ఎవరి గ్లాస్ వాళ్ళే కడుక్కోవాలి, ఎవరి ప్లేస్ వాళ్ళే మళ్ళీ తిన్న తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ వడ్డన అందరికి వడ్డించాలి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోవాలి, నెల మీదే కూర్చోవాలి 90% ఆఫ్ ద టైమ్స్. సో అట్లాగా మనం ఇవన్నీ మనం సర్దుకోవాలి. మన రూమ్ లోపల వస్తువులు పోవు, అన్ని తెచ్చే ఉంటాయి, కానీ ఒక్క వస్తువు కూడా పోదు. ఇంతకంటే క్రమశిక్షణ ఏం కావాలి, అట్లా అనిపించింది. ఇట్ వాజ్ నైస్. ఎనీవే, మిగతాది రేపు మాట్లాడుకుందామా. ఇవాళ అసలు యక్ష ప్రశ్నలు ముట్టుకోలేదు. రేపు ఏం చేద్దామంటే యక్ష ప్రశ్నలు ఒక అరగంట, కిరాతార్జునీయం ఒక అరగంట చెప్పుకుందాం. ఇవాళది కూడా రేపే చెప్పుకుందాం, సరేనా? బాగుంది సార్. చెప్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఇంకా అక్కడ అనుభవించిండ్రంటే చాలా గ్రేట్ సార్. చాలా చాలా అందులోపల చెప్తున్నా కదా, అసలు ఆలోచించడానికి టైం ఉండేది కాదు. మెట్లెక్కడము, 2 ఫ్లోర్లు మెట్లెక్కడము, మళ్ళీ దిగడము, మళ్ళీ వెళ్ళడము, మళ్ళీ పై ఎక్కడము, మళ్ళీ దిగడము, మళ్ళీ చర్చ ఒక దగ్గర జరుగుతుంది, బౌద్ధిక ఒక దగ్గర జరుగుతుంది, సంఘస్థానం ఇంకో దగ్గర జరుగుతుంది, రకరకాల ప్లేసులు. మళ్ళీ టీ ఎక్కడో ఇస్తారు, మళ్ళీ స్నాక్స్ ఎక్కడో పెడతారు, అన్ని మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళిపోవాల్సిందే. అసలు ఆలోచించే టైం ఉండేది కాదు. టీ ఒక గ్లాస్ పెట్టేటప్పుడు 10 గ్లాసులు పెట్టారా సార్? అట్లా ఇక్కడ డిసిప్లిన్ ఫస్ట్ 2 రోజులు అట్లాగే చేశారు. తర్వాత అందరూ లైన్లలో రావడం మొదలెట్టారు. ఫస్ట్ అందరూ లైన్లలో రాగానే నేను గోల చేసేవాడిని. నాకు నచ్చలేదు ఇలాగా అందరూ లైన్లో నిలబడ్డము. చక్కగా తోసుకుని తన్నుకుని చేయాలి. నాకు అలవాటు అయింది అలా తోసుకుని తన్నుకుని కాఫీలు టీలు తాగడము. మళ్ళీ వేరే వాళ్ళకి లేకుండా 4 సార్లు తాగేయాలి టీని. ఇలా ఏమిటో అందరూ లైన్ లో వస్తారని అంటే అందరూ నవ్వేవాళ్ళు. నేను ప్రతిరోజు అనేవాళ్ళు, నాకు అస్సలు నచ్చట్లేదు ఇలాగా చక్కగా తోసుకుంటే తన్నుకుంటే ఎంత బాగుంది. ఫస్ట్ డే నాడు ఒక దగ్గర 8 లైన్లు ఇలా రౌండ్ గా 8 లైన్లు చేశారనమాట.
అన్న ఫస్ట్ డే సెకండ్ డే ఎంత బాగుంది, చక్కగా 8 లైన్లు చేసాము, ఇప్పుడు ఒకటే లైన్ సింగిల్ లైన్, ఏం బాలేదు ఇట్లాగా అని చెప్పేసి అలా చెప్తే అందరు నవ్వేవాళ్ళు అన్నమాట. మళ్ళీ నేను ఎవడో 4 ఛాయల కంటే ఎక్కువ తాగొద్దు అలాగే ట్రైనర్ వచ్చాడు. బట్ 4 ఛాయలు తాగితే మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని అంటే నేను మరి లేట్ వచ్చిన వాడికి చిట్టి ఉండదు అంతే అని చెప్పారు అనమాట ఆయన కూడా. జోక్స్, పిచ్చి మాటలు, ఇవన్నీ కూడా కొద్దిగా అవన్నీ కూడా సరదా. అది కాక టిపికల్లీ రూమ్మేట్స్ వాళ్ళు వీళ్ళు కూడా అందరూ ఇప్పుడు సెల్ ఫోన్స్ లేవు, వేరేవి లేవు, పుస్తకాలు ఉంటే పుస్తకాలు చదువుకోవాలి. పుస్తకాలు నేనేం చేసేవాడిని, నేను చెప్పే కదా అరవింద దర్శనం చదివాను అనమాట. నాకు అరవింద ఘోష్ గురించి ఎక్కువ తెలియదు, ఇంతకుముందు తెలిసింది కొద్దిగానే. ఈ అరవింద దర్శనం చదివిన తర్వాత ఆశ్చర్యపోయాను. నేను తప్పకుండా మీకు ఏదో ఒక రోజు అరవింద దర్శనము తర్వాత మలయాళ స్వామి వారి మోక్షానికి అర్హత, ఈ 2 పుస్తకాలు ఐఎమ్ డ్యూ అని గుర్తుంచుకోండి. నేను 2 తప్పక చెప్పాలి మీకు. ఆ అరవింద దర్శనం చదువుతున్నప్పుడైతే అసలు గుండె ఇదైపోయేది. ఆయన అరవింద ఘోష్ కి ఎలాంటి స్టేజ్ అంటే 1920s లో ఆ టైంలో ఆయనని ప్రెసిడెంట్ చేస్తామన్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి, కానీ ఆయన రాలేదు. ఇది కాదు కావాల్సినటువంటి స్వాతంత్రము. స్వాతంత్రం అంటే ఏంటి, ఇప్పుడు నేను చెప్తూ ఉంటా కదా, స్వతంత్రం అంటే ఏంటి అంటే బంధాలకు దూరంగా ఉండడం. అది మాట లోపల స్వతంత్రం ఉండాలి, భావం లోపల స్వతంత్రం ఉండాలి. అది ఎప్పుడు దొరుకుతుంది అంటే నీ ఆత్మ దర్శనం ఉన్నప్పుడే అంటాడు. ఇప్పుడు మనం నేర్చుకున్న దానికి అరవింద్ ఘోష్ గారు చెప్పేదానికి చిన్న తేడా ఏంటంటే, ఆయన ఏమంటారంటే అరవింద్ ఘోష్ మనము అన్నమయ దేహం నుంచి ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము ఇవన్నీ క్రాస్ చేయగలుగుతాం సాధన ద్వారా. కానీ ఏదైతే ఆనందమయం ఉందో దానికి భగవంతుడి యొక్క శక్తి అవసరము అని చెప్తాడు ఆయన. నీ సాధన ఎంత ఉందో భగవంతుడు అనుగ్రహం అంత ఉండాలి అని అక్కడ ఆపుతాడు ఆయన. సూపర్ కాన్షియస్నెస్ అంటాడు అనమాట. సో అది కొద్దిగా పాయింట్ కొత్తగా అనిపించింది నాకు. సో ఆ పాయింట్ కి ఆయన జైల్లో ఉండగా అలీపూర్ బాంబు కేసు లోపల ఆయన జైల్లో పెడతారు. ఆ టైంలో ఆయన రియలైజ్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ స్వతంత్ర పోరాటానికి రాడు ఆయన. ఇంకా రాకుండా ఆత్మబోధలో చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ మాకు ప్రతిరోజు వివేకానంద ఏదో ఒకటి వచ్చేది, రామకృష్ణ పరమహంస వచ్చేది, నివేదిత మార్గరెట్ అని అంటారు కదా, ఆవిడ మార్గరెట్ నోబుల్ అని, ఆవిడ పాయింట్స్ ఎక్కడో ఒక చోట వస్తుండేవి. ఆ తర్వాత పరమహంస యోగానంద గారి పాయింట్స్ ఎక్కడో ఒక చోట వస్తుండేవి. మహానుభావులు అందరివి చరిత్ర ఎక్కడో ఒక చోట వస్తూ ఉండేవి. మళ్ళీ దత్తోపంత్ ఠేంగ్డే ఆయన గురించి వస్తుండేది. మళ్ళీ మా దాంట్లో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ గురించి వస్తుండేది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అహల్యాబాయి హోల్కర్, సంత్ రవిదాస్ కథ అయితే అసలు ఎంత బాగుందో. దాన్ని నేను కూడా ఒక స్పీచ్ లో ఉపయోగించుకుని మొత్తం చెప్పేసా. సంత్ రవిదాస్ స్టోరీ మొత్తం చెప్పాను. ఎవరైనా ఒక పాట పాడతారా, అది విన్నారో లేదో చెప్పండి. ప్రభుజీ తుమ్ చందన్ మై పానీ, విన్నారా ఎప్పుడన్నా ఎవరి పాట? వినకపోతే అనూప్ జలోటా గొంతులో విన్నాను సార్ ఈ పాట విన్నాను. అది రాసింది సంత్ రవిదాస్ అన్నమాట. సో ఆయన 1398 సంవత్సరంలో పుట్టాడు. చెప్పులు కుట్టేవాడు అనమాట వారణాసి దగ్గర. అయితే ఆయనని గుడిలో కూడా రానిచ్చేవాళ్ళు కాదు, కానీ ఆయన అందరికంటే కూడా గొప్ప భక్తుడు. ఆయన రామానంద తీర్థ దగ్గర గొప్ప శిష్యుడిగా తయారవడమే కాకుండా ఆయనకు మళ్ళీ మీరాబాయి శిష్యురాలన్నమాట. సో ఈ కథ కూడా నేను ఒక రోజు చెప్పడము జరిగింది. అక్కడ మంచి లైబ్రరీ, అసలు అక్కడ గొప్ప పుస్తకాలు దొరికేవి. ఎంతసేపు కూడా ఒక చెడ్డ మాట నేర్పిలేదు ఉన్నంతలో. అందుకే అంటారు కదా, ఆర్ఎస్ఎస్ గురించి వినడం కాదు, నువ్వు జాయిన్ అయ్యి అక్కడ నేర్చుకోవాలి అంటారు. ఆడవాళ్ళది సేవికా సమితి ఉంటుంది, ఎప్పుడైనా వీలైతే వెళ్ళండి. ఈ వయసులో ఏం చేస్తాం సార్ అని అనకండి. మానసిక పరివర్తన ఎప్పుడు మనకు ఏది ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కదా. సో ఆ విధంగా చక్కటి అనుభవాలు, మహోన్నతమైనటువంటి అనుభవాలు సేవ గురించి నేర్పించడాలు. అసలు సేవా భారతి గురించి చూపిస్తూ ఉంటేనైతే ఎంత ఏడుపు వస్తుందో. అసలు ఎన్ని రకాల సేవలు చేస్తారా అని. ఫ్లడ్స్ అయినప్పుడైతే లెక్కలేనంత మంది. మన భారతదేశం విడిపోయినప్పుడు 1947-48 టైం లోపల ఆ సమయంలో ఎంతో మంది హిందువులని పాకిస్తాన్ నుంచి చంపేయడం చేస్తుంటే వాళ్ళందరికీ వీళ్ళు విలువైన చోటల్లా కాపాడారు. కొంతమందినేమో వాళ్ళకి షెల్టర్స్ వేసి వాళ్ళందరికీ భోజనాలు ఇస్తూ వాళ్ళందరినీ కాపాడుకుంటూ వచ్చారు. ముస్లింస్ బారిన పడకుండా ఎంతో మంది హిందువులను కాపాడితే వాళ్ళందరి ప్రాణాలను నిలబెట్టి వాళ్ళకు షెడ్లు వేసి వాళ్ళందరికీ టెంట్లు వేసి వాళ్ళందరినీ అక్కడ ఉంచి వాళ్ళందరినీ కాపాడుకుంటూ వచ్చారనమాట. కాబట్టి హిందువులంతా ఒకటే. హిందువుల లోపల కులాలు అనేవి మనం తెచ్చుకున్నవి, కానీ కేవలం గుణం మాత్రమే భగవంతుడిది. ఇన్ని చెప్పిన ఇంతమంది మలయాళ స్వామి గారి కంటే గొప్పవారు ఎవరు ఉంటారు చెప్పండి, ఒక గొప్ప అద్వైతి. అలాంటిది ఆయన కూడా చెప్పారు, ఇదే మాట చెప్పారు ఆయన. తిరుపతి లోపల అదేమంటారు దాన్ని, గోగర్భం అనేది అన్న ప్లేస్ ఉందా, ఆ ప్లేస్ దగ్గర చర్చ జరుగుతుంది.
ఆ చర్చ లోపల ఒక బ్రాహ్మణు ఒక నాన్ బ్రాహ్మణ్ ఇద్దరు కూర్చొని డిస్కస్ చేస్తారు. ఎవరైనా చూస్తే చెప్పలేరు ఇతను బ్రాహ్మణ్ అని ఇతను నాన్ బ్రాహ్మణ్ అని చెప్పలేరు. శాస్త్రాలలో పూర్తి పరిజ్ఞానం ఉన్న వాళ్ళ మధ్య జరిగినటువంటి చర్చ ఈ మలయాళ స్వామి వారి ఆధ్వర్యంలో జరిగిందనమాట. అది మోక్షానికి కులమా గుణమా ఏది ముఖ్యము అన్నటువంటిది. సో ఆ విధంగా అన్ని రంగాల్లో కూడా ఈ 15 రోజుల పాటు అధ్యయనము పరిణతి తెచ్చుకోవడానికి ఉపయోగపడింది అని చెప్పొచ్చు అనమాట. సరేనా, ఇంకా పడుకుందామా అందరం? కృష్ణ సార్, చిన్న మాట సార్, మీరు పరమహంస యోగానంద వీళ్ళందరినీ గుర్తు తెచ్చుకున్నారు కదా, ఇవాళట ఫలహరిణి డే అట సార్. ఇవాళ రామకృష్ణ పరమహంస ఏమోని తన స్పిరిచువల్ నాలెడ్జ్ ఏదైతే గెయిన్ చేసుకున్నారో అంతా శారదామాత పాదాల మీద అర్పించారట. సో అందుకని ఈ రోజు కాళీమాతని పూజిస్తారట సార్. అండ్ ఇవాళ పూజిస్తే అమ్మవారిని ఆవిడ మన కర్మలన్నీ కూడా స్వీకరించి, అంటే ఏమైనా తప్పు ఒప్పు ఉన్నా క్షమించి మనని బ్లెస్ చేస్తుంది అని ఒక ఫీలింగ్ అట్టు సార్ ఇవాళ. అది ఎక్కడో చదివానో జస్ట్ గుర్తొచ్చింది సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ, మంచి పాయింట్ చెప్పారు. ఇవాళ అసలు నాకు ఏం లేదు, పొద్దున లేచి మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ బదనామాష్టం అది ఉంది కదా, అది లోపల కొన్ని ఎపిసోడ్స్ మిస్ అయ్యాయి. ఆ ఎపిసోడ్స్ చూశాను సార్. మీరు ఆ బద్నామాశ్రం చెప్పడం కాదు, నేను ఐ డోంట్ నో, ఐ హావ్ సీన్ ఇట్ అట్ ఇన్ 3 days time. మొత్తం ఎపిసోడ్ ఇట్ ఇస్ టూ మచ్ సార్. అండ్ గమ్మత్ ఏంటంటే ఇప్పుడు సీజన్ 4 కూడా అలాగే క్రూయల్ గానే తయారవుతుంది. అంటే చూడండి, ఒకవైపు ఏమో మహానుభావులు, ఒకవైపు స్టార్ట్ అయిందా సార్? అది అవ్వలేదు కదా ఇంకా. స్టార్ట్ 27th నుంచి అనుకుంటాను. ఓకే, నేను చూడలేదు అది. ఇవాళ జస్ట్ సీజన్ 3 కంప్లీట్ చేశాను నేను. సీజన్ 3 లో మూడు ఎపిసోడ్స్ ఎంతో మిగిలి ఉండే, 2 ఎపిసోడ్స్. ఆ 2 ఇవాళ ఫినిష్ చేసి ఉండే. ఊరెళ్లే ముందు ఎందుకు చూద్దామని వదిలేశాను. వాడికి శిక్ష పడుతుందేమో అనుకున్నాను, కానీ శిక్ష పడలేదు. సో మళ్ళీ నిరుత్సాహంగానే ఈ మధ్య అన్ని అలాగే చేస్తున్నాడు. ఫ్యామిలీ మ్యాన్ కూడా అలాగే చేశాడు. ఫ్యామిలీ మ్యాన్ లో కూడా వాడు చేయలేదు. అదే విధంగా నైట్ మేనేజర్ లో కూడా మళ్ళీ అలాగే నెగటివ్ ఎండింగ్. ఈ మధ్య నెగటివ్ ఎండింగ్స్ ఇవ్వడం అనేటటువంటి యాంటీ క్లైమాక్స్ లు చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట. సో చాలా టూ మచ్, ఒకరిని చూసి ఒకటి చేస్తున్నాడు నెగటివ్ ఇది. సో ఇంకా ఉంది. మొత్తం మీద అది చూశాను, మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ తర్వాత మెట్రోకి వెళ్ళాల్సి వచ్చింది. మెట్రో వెళ్ళి అక్కడి నుంచి మా పెద్దన్నయ్యకి చాలా రోజులు అయింది కదా, 15 రోజులు అయింది. వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర భోజనం చేసి మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పడుకుని లేచి మళ్ళీ స్నానం చేసి సంధ్య చేసుకుని కంప్యూటర్ ముందు కూర్చున్నాను అన్నమాట. సో అది సంగతి. ఎనీవే, నాకు చాలా సంతోషం మళ్ళీ అందరం కూడా మళ్ళీ మాట్లాడుకుంటున్నందుకు. అందరూ కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి అన్ని కూడా పునశ్చరణ చేసుకున్నారని ఆశిస్తున్నాను. అండ్ నాకెవరైతే సార్ ఒక్క నిమిషం కూడా వృధా చేయలేదు సార్. నిజంగా వాళ్ళేగా బాగుంది సార్. ప్రతిదీ చదవటం, డిస్కస్ చేసుకోవటం, ఒకళ్ళ ఆలోచనలు పంచుకోవటం. మళ్ళీ మధ్యలో మిమ్మల్ని గుర్తు తెచ్చుకునేవాళ్ళం సార్ ఇలా అనేవాళ్ళం. మీ జోకులు వేసుకోవటం అన్ని కూడా సార్. మిమ్మల్ని మాత్రం బాగా మిస్ అయిపోయాను సార్. కానీ అసలు నేను మాట్లాడే ప్రతి మాట మీరు అన్ని గుర్తు రావటమే. వండర్ఫుల్. చక్కగా రేపు మాది పంపిస్తాను సార్. మాది అయిపోయింది సార్. పొద్దంతా మీ డిస్కషన్ చేసుకోవటం, మాట్లాడుకోవటంలో మలయాళ స్వామిని నేను చూశాను సార్. మా ఊరికి వచ్చినాడు. ఎక్సలెంట్. అసలు వండర్ఫుల్. అంటే నాకు మామూలుగా సాహిత్యం చదవడం అలవాటు. అదృష్టవశాత్తు ఏంటంటే వాళ్ళు మాకు 45-50 minutes సాహిత్యం చదువుకోవడానికి టైం ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన వెంటనే చదువుకుని అందరూ డిన్నర్కి వెళ్ళాలి. నేను డిన్నర్ చేసేవాడిని కాదు కదా, ఎందుకంటే 7:45 అయిందంటే ఇక తినేవాడిని కాదు నేను. దాంతో ఏమైందంటే 7:45కి నేను అదే హాల్లో కూర్చుని నా ఒక్కడికే ఫ్యాన్ లైట్ వేసుకొని నా ఒక్కడి దగ్గరే ఆ చైర్ల లోపల కూర్చొని చదువుకునేవాడిని. అందులో కొంతమంది ఫస్ట్ 2 days అడిగారు భోజనం చేయవా అని. అందరూ వచ్చి అడిగేవాళ్ళు. లేదు అంటే అప్పుడు భోజనం చేయట్లేదు, వదిలేశారు. ఇక తర్వాత నుంచి చూసినా ఏమనేవాళ్ళు. నాకు అట్లాగా 2 hours టైం దొరికేది చదువుకోవడానికి. అట్లా నేను అరవింద దర్శనం పుస్తకం మొత్తము నేను కంప్లీట్ చేయగలిగాను. లేకపోతే అసలు పుస్తకాలు కంప్లీట్ చేయడం మాటలా. సో అదొకటి సంతోషం అనిపించింది. సో చాలా బాగుండేది. దానికి కూడా మళ్ళీ ఎగ్జామ్ కి మాకు బయట నుంచి తీసుకొచ్చారు. మా ఆర్ఎస్ఎస్ అతన్ని కాకుండా బిఎంఎస్ సైడ్ నుంచి తీసుకొచ్చాడు జడ్జిని. తీసుకొస్తే ఆ రోజు కూడా మనం బాగా చెప్పాము. సో మనకు ఎక్సలెంట్ వచ్చింది అందులో రేటింగ్.
సో అట్లాగా అది అదృష్టం, అది మంచిగా ఇదైంది. సో అట్లాగా అంటే ఇవి చదువుకోవడం, అరవింద దర్శనం గాని, తర్వాత మోక్షంకి ఇది గాని, సంత్ రవిదాస్ గురించి చదవడం గాని. అయితే అంబేద్కర్ ఇప్పుడు నేను నా డిపార్ట్మెంట్ ఎస్సీ ఎస్టీకి మార్చారు కాబట్టి, సో నేను ఇప్పుడు అంబేద్కర్ పుస్తకాలు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. అవి తీసుకుని చదివి నిజంగానే ఏం జరిగింది అసలు, అంటే నాకు తెలిసినవి సత్యం కాదు అని చెప్పి చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ కి సంబంధించినంత వరకు జరుగుతున్న అనుభవాలలో మళ్ళీ కొంతమందిని వీళ్ళని తీసుకొచ్చారు. ఎవరు, ఈ టాయిలెట్స్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు, స్కావెంజర్స్ అండ్ ఈ హౌస్ కీపింగ్ స్టాఫ్ లోపల క్లీన్ చేసే వాళ్ళని, ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు. తర్వాత లంబాడీ వాళ్ళు మతం మారట జనరల్లీ. ఆ లంబాడీ అమ్మాయిని, తర్వాత ఇంకొక ఆమెని, క్రిస్టియన్ ని తీసుకొచ్చారనమాట మాట్లాడించడానికి. మళ్ళీ వాళ్ళ కుల పెద్దని కూడా తీసుకొచ్చి మా అందరితోటి మాట్లాడించారు. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ సెషన్. వాళ్ళ అనుభవాలు, అదేంటమ్మా మీకు ఇట్లా ఉండదా అంటే, లేదండి మాకు కొత్త లోపల చెత్త లక్ష్మి అనేవాళ్ళు చెత్త తీసుకొచ్చే లక్ష్మి అన్నమాట. ఆమె పేరు లక్ష్మీ దుర్గా. చెత్త లక్ష్మి అనేవాళ్ళు, చెత్తమ్మాయి అనేవాళ్ళు. ఎవరు మాతో చెడ్డగా బిహేవ్ చేయలేదండి. మరి మీ పిల్లలకి అనిపించేది కదా, మా అమ్మ అందరి ఇళ్లలో చెత్త తీసుకెళ్తుంది అని అంటే, లేదండి అలవాటు అయిపోయిందని. సో అట్లాగా వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు ఇంజనీరింగ్ లెవెల్లోకి తీసుకొచ్చేసేసారు. అంటే ఇవన్నీ ఏంటి అంటే, దిస్ ఈజ్ వేర్ యూనో, నువ్వు నీ వృత్తిని ముందు గౌరవించు, నువ్వు చేసే పనిని ముందు నువ్వు గౌరవించు. ఇప్పుడు మాకు టాయిలెట్స్ కడిగించారంటే, ఇండియన్ టాయిలెట్స్ నేను చెప్తున్నది, ఇండియన్ టాయిలెట్స్ వంగి నువ్వు అవి కడగడం ఎంత, జస్ట్ ఊహించుకోండి ఎంత అసహ్యం వేస్తుందో. అలాంటివి వాటిని మాతో కడిగించారు అంటే ఏంటంటే, నీ లోపల ముందు అహంకారాన్ని పోగొట్టాలి. సో ఇంతకంటే ఇంకా గొప్ప ఇవి ఏమున్నాయి? ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు అసహ్యం వేస్తుంది. ఆ చేసే టైం లోపల మనస్ఫూర్తిగా చేసి, మళ్ళీ ఎక్కడెక్కడ ఎల్లోగా ఉన్నాయో మార్క్స్, ఎక్కడెక్కడ యూరిక్ యాసిడ్ కదా, అవన్నీ లేని మరకలు చూసుకుంటూ వాటన్నిటిలో మళ్ళీ తీసుకొచ్చి ఇంకా కాస్త ఇది వేసి యాసిడ్ వేసి కడగడము. సో అంటే దిస్ ఈజ్ వేర్ మనము గుర్తిస్తాం మనం ఏంటంటే, ఏ స్థానానికి వెళ్ళినా కూడా భూమి మీదే ఉండాలి మనం. ఎందుకంటే చాలా మంది పొగరు ప్రపంచం లోపల, నేనంతా నేను గొప్ప, ఈ ముందు అది తగ్గాలి. అక్కడ నేను అనుకోవడం బహుశా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఉపయోగపడతాయి. ఆర్ఎస్ఎస్ లో నేను చెప్పా కదా, ఒక ముస్లిం ఆయనని కలిస్తే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చెప్పాడు నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తనని చెప్పి ఎంతసేపు మాట్లాడాడు ఆయన. ఆశ్చర్యం వేసింది. అదే విధంగా వీళ్ళ లోపల వెంకయ్య నాయుడు గారి పర్సనల్ అసిస్టెంట్ ఒక ఆయన ఉన్నారు, ఆయనను కలిసాం అనుకోకుండా. సో ఇట్లాగా మాకు తెలియకుండానే మేము ఎంతో మంది ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీఏపీ ఇలాంటి వాళ్ళ లీడర్స్ అందరినీ కలిసాం. అండ్ ఒక్క చోట కూడా మాకు, ఒక్క అపార్ట్మెంట్ లో కూడా నెగిటివ్ ఒపీనియన్, మీరు ఎవరు, ఎందుకు వచ్చారు, బయట నుంచి బయటకి పొండి అన్నట్టుగా ఎవ్వరు అనలేదు. మేము మాట్లాడుతుంటే ఇద్దరుగా టీం విడిపోయామన్నమాట. మా ఫ్రెండ్ ముందే చెప్పాడు, నువ్వే మాట్లాడు, నేను నెంబర్స్ అవి నోట్ చేసుకుంటాను, నువ్వైతే బాగా మాట్లాడుతున్నావు, పాయింట్స్ అవి కూడా నువ్వు అతని పేరు జగదీష్ సింగ్, అతను రాజస్థాన్ అతను, కానీ తెలుగు మనకంటే బాగా మాట్లాడతాడు. సత్య హరిశ్చంద్ర నుంచి శ్లోకాలన్నీ చదువుతూ, పద్యాలు చదువుతూ, ఇన్సిడెంట్స్ అన్ని మన కళ్ళ ముందు తెచ్చి, శ్మశానంలో సత్య హరిశ్చంద్రుడు చేసినటువంటి విషయాలన్నీ కూడా అతను చదువుతుంటే స్టేజ్ మీద కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. సో అతను నాకు ఒకటే చెప్పాడు, నువ్వే మాట్లాడు అని చెప్పి నన్ను ఇది ఇచ్చాడు. అంటే మా ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ గురించి చెప్తున్నాను. అతను కూడా నాకంటే బాగా మాట్లాడగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా నాకు మర్యాద ఇచ్చాడు. నాకంటే 2 ఏళ్ళు పెద్దవాడైనా నాకు ముందు రెస్పెక్ట్ ఇచ్చాడు. నేను పెద్దవాడిని అని చెప్పి అనుకోకుండా ముందు నాకు రెస్పెక్ట్ ఇచ్చి చేయడం. నేను అందరితోటి మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు మంచిగా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు, వాళ్ళ ఇళ్లలో చేసేవాళ్ళు. నేను చెప్పాను, ఈ వస్తువులే వాడండి, ఈ వస్తువులు మీరు వాడకూడదు అని లిస్ట్ కూడా ఇచ్చావన్నమాట. ఆ లిస్ట్ లో ఉన్న వస్తువులన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి, మళ్ళీ పిల్లలందరినీ కూడా తప్పకుండా ఎలా పెంచాలి, ఎలా ఉండాలి పిల్లలతోటి, అవన్నీ కూడా చెప్పి, సో వాళ్ళందరినీ మళ్ళీ మీటింగ్ కి పిలిచాం. 6:15 మీటింగ్ కి పిలిస్తే, ఆ మీటింగ్ కి అందరూ వచ్చేసారు 5 నిమిషాల ముందే వాళ్ళంతా కూడా. సో ఇట్ వాస్ నైస్ మీటింగ్ పీపుల్ ఆల్సో. నాకు జనరల్లీ మనుషుల్ని కలవడం పెద్దగా ఇష్టం ఉండదు, బట్ వాళ్ళందరూ కూడా సంతోషంగా రావడము. మళ్ళీ ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లల్ని నేను మాట్లాడిస్తే వాళ్ళు వెంటనే శ్రీరామ రామ రామేతి ఇలాంటివన్నీ చదువుతున్నారు. ఇప్పుడు చిన్న మన వాళ్ళేమో, మన స్టూడెంట్స్ ఏమో 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత 70 ఏళ్ళ తర్వాత నేర్చుకుని ఇదైతుంటే, వాళ్ళేమో చిన్న పిల్లలకే నేర్పిస్తున్నారు. బ్యూటిఫుల్ గా ఇట్లా చేతులతో పెట్టుకొని చక్కగా చిన్నప్పుడే నేర్చుకోవాలి, ఇవన్నీ పెద్దయ్యాక ఆచరించాలి. సో అవన్నీ కూడా చక్కగా చెప్పడము, అవి ఇంకా సంతోషం వేసింది. ఒక పిల్లని, ఇంత చిన్న బేబీ అన్నమాట, దాన్ని దగ్గర తీసుకోగానే వెంటనే వాళ్ళ పెద్ద అన్న వచ్చాడు, వాడితో కూడా చదివించారు. ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. వెరీ గుడ్. నేను అన్నాను అనమాట, ఇలాగే పెంచండి పిల్లల్ని, చాలా హ్యాపీగా ఉంచండి, మీరు హ్యాపీగా ఉండండి, పిల్లల్ని హ్యాపీగా ఉంచండి, టెన్షన్ పెట్టకండి అలా నీళ్ళలో అలా మాట్లాడి, అలా మాకు 12 ఫ్యామిలీస్ ని కలిసే అవకాశం వచ్చింది అనమాట. సరే ఇప్పుడు మళ్ళీ నన్ను ఎస్సీ ఎస్టీ దాంట్లో పర్మనెంట్ గా వేస్తారేమో పోస్టింగ్స్, ఇంకా తెలియదు నాకు.
వేస్తే దాని గురించి కూడా ఇంకెక్కువ తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు తెలియని యాంగిల్ కాబట్టి అది ఇంకెక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే నా సంపర్క్ డిపార్ట్మెంటే కంటిన్యూ అవుతాను. కానీ అందులో ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి బహుశా నాకు ఆ డిపార్ట్మెంట్ మార్చే అవకాశం ఉంది అనిపించింది. చూడాలి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో వేస్తే ఆ డిపార్ట్మెంట్ కి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. సో అది ఓవరాల్ గా ఓకేనా? ఇంకా పడుకుందామా? సార్ పడుకుందామా అడగడం సార్? మేము ఆల్రెడీ పడుకున్నాం సార్, మంచి నిద్ర వచ్చింది సార్. 15 రోజుల నిద్ర ఒక్క రోజులో పడుకున్నాం సార్. 15 రోజులుగా ఎంత సఫర్ అయ్యామో తెలుసా మీకు ఇవాళ. ఓకే, అందరికీ కూడా ఈ భావాలు, నేషనాలిటీ అంటే జాతీయతావాదం అనేటటువంటిది అన్నిటికంటే గొప్పదని, దేశము మనందరికంటే కూడా గొప్పదని, దేశముకు మనం చేసేటటువంటి ప్రతిదీ కూడా దేశ సేవ గాని, దేశం యొక్క అభ్యున్నతి కోసం మనం చేసేటటువంటి ప్రతి పని కూడా అది భగవంతుడి యొక్క కార్యము అని చెప్పి అందరూ గుర్తించాలని, ఆ దిశగా అందరూ కూడా పయనిస్తారని ఆశిస్తూ ఈ రోజు చర్చని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. సగం టైం యక్ష ప్రశ్నలు, సగం టైము ఒక 20 నిమిషాలు యక్ష ప్రశ్నలు, ఒక 20 నిమిషాల పాటు కిరాతార్థం రేపు రాత్రి. అంతవరకు శుభరాత్రి. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.